Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 30th of April 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. Here are the important articles of today. So, our first article is a powerful judicial remedy for waste management. So, this is important for us from GS paper 2 and GS paper 3 point of view. Then our second article is expanding tree cover is crucial. సో ఇది కూడా మనకు GS2 అదేవిధంగా GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ మన థర్డ్ ఆర్టికల్ వాట్స్ రాంగ్ విత్ యూజింగ్ పెగాసస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ సేస్ సుప్రీం కోర్ట్. సో ఇది కూడా మనకు GS2 అండ్ GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దెన్ Starlink's India struggle, spectrum, surveillance and connectivity. So this also comes under GS2 and GS3. And then reciprocal tariffs, it will worsen stress for MSMEs. And the huddle to discuss climate challenge responses. And the next one is changes in monsoon affect marine productivity in Bay of Bengal, says a study. And then US puts India back on IPR watch list. So ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Our first article is a powerful judicial remedy for waste management. So let's have a look at this article. ఈ ఆర్టికల్ యొక్క సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకి GS2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, జ్యుడిషియరీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, స్టాట్యుటరీ బాడీస్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ లోకల్ గవర్నెన్స్. సో ఈ కాన్సెప్ట్ కిందకు వస్తుంది. అండ్ GS3లో చూసినట్లయితే ఇది మనకు ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్. సో ఈ పార్ట్ కిందకు వస్తుంది మనకు సిలబస్ కి సంబంధించి. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇండియా జనరేట్స్ 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ యాన్యువలీ. అంటే మనం ప్రతి సంవత్సరం ఇండియాలో ఎంత ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ చేస్తున్నామంటే 9.3 మిలియన్ టన్స్. సో దీనివల్ల మనం వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాస్టిక్ పొల్యూటర్గా ఉన్నాం, రైట్? సో డూ రిమెంబర్ దిస్ డేటా, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ రైటింగ్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. సో ఎస్పెషలీ మనం మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇటువంటి డేటా యూజ్ చేసినట్లయితే ఇట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్, రైట్? సో ఇండియాలో మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది మనం జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మనం వరల్డ్లోనే లార్జెస్ట్ ప్లాస్టిక్ పొల్యూటర్గా ఉన్నాం. And a large portion of this waste is mismanaged or unaccounted, especially in non-urban areas. So non-urban areas లో ఎక్కువగా ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో దీనిలో మెజారిటీ ఆఫ్ ద వేస్ట్ మిస్మేనేజ్ అవుతుంది లేదా అన్అకౌంటెడ్. సో ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది అనే దానికి మనకి ప్రాపర్గా లెక్కలు అయితే లేవు. అండ్ దిస్ ఈస్ లీడింగ్ టు సివియర్ ఎకలాజికల్ అండ్ హెల్త్ క్రైసిస్. And the Supreme Court's interventions in holding polluters accountable. This marks a critical turn in using judicial tools for environmental governance. సో సుప్రీం కోర్ట్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఈ విధంగా పొల్యూషన్ చేయడం జరుగుతుందో ఆ పొల్యూటర్స్ని అకౌంటబుల్గా తీసుకోవడం జరుగుతుంది, రైట్? సో ఆ విధంగా సుప్రీం కోర్ట్ ఇంటర్వీన్ అయింది. సో దిస్ ఇస్ వెరీ క్రూషియల్, ఎందుకంటే ఈ విధంగా మనం ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్లో జుడిషియల్ టూల్స్ని యూస్ చేస్తున్నాం. So this is the context of this article. Then what are the challenges in plastic waste management? సో ఏదైతే మనం ప్లాస్టిక్ వేస్ట్ ని జనరేట్ చేయడం జరుగుతుందో దాని యొక్క మేనేజ్మెంట్ లో మనకు ఎటువంటి ఛాలెంజెస్ అనేది మనం ఫేస్ చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్యాక్యురేట్ డేటా. సో ఫస్ట్ అసలు మనకు డేటా అనేది కంప్లీట్ గా లేదు, అదేవిధంగా యాక్యురేట్ డేటా అనేది మన దగ్గర లేదు. So national figures, it excludes open burning, rural waste and informal sector, undermining planning and monitoring. సో నేషనల్ వైడ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆ డేటాలో ఓపెన్ బర్నింగ్, అదేవిధంగా రూరల్ వేస్ట్, ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే వేస్ట్ జనరేట్ చేయడం జరుగుతుందో ఆ వేస్ట్, వీటన్నిటినీ కూడా ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం చేసే ప్లానింగ్ అదేవిధంగా మానిటరింగ్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. Then weak implementation of rules. Plastic waste management rules 2016 వీటిని యూనిఫామ్ గా ఎన్ఫోర్స్ చేయడం లేదు, ఎస్పెషలీ నాన్ అర్బన్ ఏరియాస్ లో. సో ఆ విధంగా రూల్స్ యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కూడా మన దగ్గర లేదు. అండ్ డిస్ఎంపవర్డ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్. రూరల్ లోకల్ బాడీస్ దే ల్యాక్ మ్యాండేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్,
లీగల్ క్లారిటీ టు ఇంప్లిమెంట్ వేస్ట్ రూల్స్ ఎఫెక్టివ్లీ. సో మనకు కొన్ని వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి, బట్ ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి రూరల్ లోకల్ బాడీస్ దగ్గర కరెక్ట్ మ్యాండేట్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా లీగల్ క్లారిటీ అనేవి కూడా లేవు. అండ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. Central and state schemes on solid waste, they operate in silos, lacking convergence or scalability. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా కొన్ని స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా ఒక కోఆర్డినేషన్ అండ్ కాన్వర్జెన్స్తో పనిచేసినప్పుడే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఈ విధమైన కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మనకు మిస్ అవుతున్నాయి. దెన్ ఎస్పీసీబీస్ అండ్ పీసీసీస్ దే ల్యాక్ ఫీల్డ్ మానిటరింగ్. సో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మనకు ఫీల్డ్ మానిటరింగ్ అనేది లేదు. రిలయన్స్ ఆన్ అవుట్డేటెడ్ ఆర్ సెల్ఫ్ రిపోర్టెడ్ అర్బన్ డేటా, ఇట్ అండర్మైన్స్ గ్రౌండ్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాంప్లయన్స్ చెక్స్. సో ఇవన్నీ కూడా మనకు ప్లాస్టిక్ వేస్ట్ ని మేనేజ్ చేయడానికి మనం ఎదుర్కొనే ఛాలెంజెస్. ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మన గ్లోబల్ ఎకానమీకి ప్రతి సంవత్సరం $2.5 trillion కాస్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ డ్యూ టు ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అండ్ హెల్త్ బర్డెన్. సో ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అవ్వడం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వలన, అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల జరిగే హెల్త్ బర్డెన్ వల్ల మనకి గ్లోబల్ ఎకానమీలో చూసినట్లయితే $2.5 trillion అనేది ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అండ్ ఇండియాలో చూసినట్లయితే అన్మేనేజ్డ్ ప్లాస్టిక్, దీనివల్ల అర్బన్ ఫ్లడింగ్ జరుగుతుంది, వాటర్ కంటామినేట్ అవుతున్నాయి, అంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. దాంతో పాటుగా మనకు వేస్ట్ డిస్పోజల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మనకు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ డీగ్రేడ్ అవుతుంది. దాంతో పాటుగా ఎకానమీ పరంగా మనకు ఏ విధమైన ఎఫెక్ట్ ఉంది అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, రైట్. అండ్ లింకేజెస్ విత్ క్లైమేట్ చేంజ్. ప్లాస్టిక్స్ ని మనం ఓపెన్ గా బర్న్ చేయడం వల్ల ఏమవుతుంది, కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతాయి, లైక్ మీథేన్ అండ్ డయాక్సిన్స్. అండ్ ప్లాస్టిక్స్ డీగ్రేడ్ ఇంటూ మైక్రో ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో అవి చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్ గా డీగ్రేడ్ అవుతాయి. సో ఆ విధంగా అయినప్పుడు ఏమవుతుంది, అవి ఫుడ్ చైన్స్ లోకి, ఓషన్స్ లోకి ఎంటర్ అవుతాయి. సో దీనివల్ల మెరైన్ బయోడైవర్సిటీ లాస్ అనేది కూడా జరుగుతుంది. దెన్ రోల్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్. నియర్లీ 1.5 million వేస్ట్ పికర్స్ ఇండియాలో ప్లాస్టిక్ కలెక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ జ్యుడిషియల్ సపోర్ట్ అండ్ పాలసీ ఇంక్లూషన్ ఇన్ దిస్ సెక్టర్, ఇట్ కెన్ బూస్ట్ సర్క్యులర్ ఎకానమీ గోల్స్ అండ్ ఎన్షూర్ సోషల్ జస్టిస్. సో మనకు సోషల్ జస్టిస్ ని ఎన్షూర్ చేయడం కోసం జ్యుడిషియల్ సపోర్ట్, అదేవిధంగా పాలసీలో ఈ సెక్టర్ ని కూడా, ఈ విధమైన ఒక ఇన్ఫార్మల్ సెక్టర్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసినట్లయితే మనం సోషల్ జస్టిస్ ని ఎన్షూర్ చేయొచ్చు. దెన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్? సో జ్యుడిషియరీ ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వడం లేదా ఇంటర్వీన్ అవ్వడం యొక్క ఇంపార్టెన్స్ ఏముంది? ఎన్వైరన్మెంటల్ జస్టిస్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. సో ఎన్వైరన్మెంటల్ జస్టిస్ ఒక ఫండమెంటల్ రైట్. సో సుప్రీం కోర్ట్ లింక్స్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ టు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, మేకింగ్ అ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. సో సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనే దాన్ని కూడా దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఇవ్వడం జరిగింది అండర్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. అండ్ దెన్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఎన్ఫోర్స్డ్. Court ensures EPR compliance and holding producers and manufacturers ఫైనాన్షియలీ అండ్ లీగలీ అకౌంటబుల్. అంటే ఎవరైతే ఈ పొల్యూషన్ చేయడం జరుగుతుందో ఆ ప్రొడ్యూసర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ని ఫైనాన్షియల్ అకౌంటబుల్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా లీగల్ గా కూడా వారిని అకౌంటబుల్ గా చేయడం జరుగుతుంది, ఎన్షూరింగ్ EPR compliance. So what is this EPR compliance? It is extended producer responsibility. Right, so this is what is EPR. సో ఈ ఈపీఆర్ అనేది వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పర్టికులర్లీ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ఈ వేస్ట్ కి సంబంధించి ఈపీఆర్ కాంప్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని వల్ల ఏంటంటే ఆ వేస్టేజ్ యొక్క ప్రొడ్యూసర్స్ అండ్ ఇంపోర్టర్స్, బ్రాండ్ ఓనర్స్, సో వీళ్ళందరూ కూడా దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్వైరన్మెంటలీ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్.
సో ఆ ప్రోడక్ట్స్ యొక్క ఎంటైర్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ పోస్ట్ కన్జంప్షన్ అయిన తర్వాత వరకు కూడా, ఆ టైం వరకు ఆ ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ అంతటికీ కూడా ఎన్వైరన్మెంటలీ సౌండ్గా అంటే ఎన్వైరన్మెంట్కి ఎక్కువ హార్మ్ చేయకుండా వాటిని మేనేజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్, ఇంపోర్టర్స్ అండ్ బ్రాండ్ ఓనర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. రైట్. అంటే ఏ విధంగా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది, ఏ విధంగా దీనికి కంప్లై చేయడం జరుగుతుంది అంటే, దే ఆర్ ఆబ్లిగేటెడ్ టు ఎన్ష్యూర్ కలెక్షన్, రీసైక్లింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ ప్యాకేజింగ్. సో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని యొక్క కన్జంప్షన్ తర్వాత దాన్ని కలెక్ట్ చేయడం, రీసైకిల్ చేయడం, అదేవిధంగా వారి యొక్క ప్రోడక్ట్స్ని, ప్యాకేజింగ్ని డిస్పోజల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రొడ్యూసర్స్, ఇంపోర్టర్స్ అండ్ బ్రాండ్ ఓనర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో దీనికోసం ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్కి ఈ ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో, ఈపీఆర్ ఆబ్లిగేషన్, దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎయిదర్ వారు ప్రొడ్యూస్ చేసే ఆ ప్రోడక్ట్స్ని ఈ విధంగా కలెక్ట్ చేసి, రీసైకిల్ చేసి డిస్పోజల్ చేయొచ్చు, అంటే డైరెక్ట్గా వేస్ట్ని మేనేజ్ చేయొచ్చు, లేదా ఈపీఆర్ సర్టిఫికేట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ని రిజిస్టర్డ్ రీసైక్లర్స్ లేదా వేస్ట్ ప్రాసెసర్స్ నుండి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ అబౌట్ EPR complaints. So just go through clearly about this EPR, that is extended producer responsibility. Then justice for affected communities. సో ఎవరైతే దీనికి ఎఫెక్ట్ అవుతున్నారో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల, వారికి జస్టిస్ జరగాలి. సో ఏ విధంగా? ఇట్ మ్యాండేట్స్ మానిటరీ కాంపెన్సేషన్, అంటే మనీ పరంగా కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఎవరికి అంటే, ఎవరికైతే ఈ ఇంప్రాపర్ వేస్ట్ డిస్పోజల్, అంటే వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోవడం వలన, లేదా అథారిటీస్ యొక్క ఇన్యాక్షన్ వలన ఎవరైతే సిటిజన్స్ ఇంపాక్ట్ అవుతారో ఆ సిటిజన్స్కి మనీ పరంగా మానిటరీ కాంపెన్సేషన్ అనేది మ్యాండేట్ చేస్తుంది. అండ్ స్ట్రెంథనింగ్ వేస్ట్ గవర్నెన్స్ సిస్టమ్స్. సో దిస్ reinforces the role of urban local bodies, గ్రామ్ పంచాయత్స్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సో ఇవన్నీ కూడా వేస్ట్ యొక్క సెగ్రిగేషన్, దాని యొక్క రీసైక్లింగ్ అండ్ మానిటరింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈ బాడీస్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాటలిస్ట్ ఫర్ పాలసీ యాక్షన్. Judiciary pushes governments to notify rules, act on data and coordinate across departments and ministries. సో జ్యుడిషియరీ ఇచ్చే పుష్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ని నోటిఫై చేయడం, ఏదైతే డేటా కలెక్ట్ అవుతుందో ఆ డేటా పైన యాక్షన్ తీసుకోవడం, అండ్ అదేవిధంగా అక్రాస్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ ఒక కోఆర్డినేషన్ని తీసుకురావడం. సో ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ యొక్క ఇంపార్టెన్స్. దెన్ గవర్నమెంట్ మెజర్స్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకుందో చూద్దాం. లీగల్ అండ్ పాలసీ మెజర్స్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, వీటిని మనం 2021లో అమెండ్ చేయడం కూడా జరిగింది. సో ఈ రూల్స్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ మ్యాండేట్స్ EPR. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని. సో దీన్ని కూడా మ్యాండేట్ చేస్తుంది, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో దీన్ని మ్యాండేట్ చేస్తుంది ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2016. దెన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2016. సో దీని ప్రకారం సెగ్రిగేషన్ యాట్ సోర్స్. సో సోర్స్లోనే, అంటే ఎక్కడైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందో ఈ వేస్ట్, అక్కడే మనం సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. వేస్ట్ యొక్క ప్రాసెసింగ్, అదేవిధంగా ల్యాండ్ ఫిల్స్ యొక్క మినిమైజేషన్. సో ఇవన్నీ కూడా మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2016లో ఉన్నాయి. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, డీసెంట్రలైజ్డ్ వేస్ట్ ప్రాసెసింగ్, MRFs అండ్ సిటిజన్ అవేర్నెస్ కోసం ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0. అండ్ ఇండియా ప్లాస్టిక్స్ ప్యాక్ట్ ఆఫ్ 2021. ఇట్స్ అ వాలంటరీ ఇండస్ట్రీ-లెడ్ ప్యాక్ట్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. సో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ని తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ ఈ విధంగా ఒక వాలంటరీ ప్యాక్ట్ చేసుకోవడం జరిగింది. So this is led by the industries, India Plastics Pact of 2021 and EPR Compliance Dashboard 2022. So extended producer responsibility Compliance Dashboard 2022. So this is for real time tracking of plastic packaging waste targets. So real time లో ఎప్పటికప్పుడు ఈ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వేస్ట్ టార్గెట్స్ ని ట్రాక్ చేయడం కోసం
ఈపీఆర్ కాంప్లైన్స్ బోర్డ్ని కూడా సెటప్ చేయడం జరిగింది 2022లో. సో ఇవన్నీ కూడా లీగల్ అండ్ పాలసీ మెజర్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ చూద్దాం. సిపిసిబి గైడ్ లైన్స్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్ లైన్స్ ఫర్ సెటింగ్ అప్ ఈపీఆర్ ఫ్రేమ్వర్క్స్. సో ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ ఫ్రేమ్వర్క్స్ ని సెటప్ చేయడం కోసం సిపిసిబి కొన్ని గైడ్ లైన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ అండర్ స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లోకల్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయో ఈ బాడీస్ లోకల్గా వీటి యొక్క ఈ రూల్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కిందకు వస్తాయి. సో ఇన్ టోటల్ ఇవి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజర్స్. దెన్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. India is promoting plastic to fuel technologies, biodegradable plastics, AI-enabled waste segregation. సో టెక్నాలజికల్గా ఎటువంటి ఇన్నోవేషన్స్ చేయడం జరిగిందంటే ఇండియాలో మనం ప్లాస్టిక్ నుండి ఫ్యూయల్ టెక్నాలజీస్ని, అదేవిధంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వేస్ట్ సెగ్రిగేట్ చేయడం, ఇటువంటి ఇనిషియేటివ్స్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఐటీస్ అండ్ స్టార్టప్స్ లైక్ బనియన్ నేషన్, రీసైకిల్. So these are leading efforts in plastic traceability and recycling. Then let's have a look at the global case studies on plastic waste management. So ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని గ్లోబల్ కేస్ స్టడీస్ చూద్దాం. అంటే అదర్ స్టేట్స్ లో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి అని. సో అటువంటివి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉంటే మనం వాటిని అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. So let's have a look at the example of Rwanda. It banned plastic bags in 2008. So ఈ కంట్రీలో, ఇట్స్ అన్ ఆఫ్రికన్ కంట్రీ, సో ఆ కంట్రీలో 2008లోనే ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే చాలా స్ట్రిక్ట్గా కస్టమ్స్ చెక్స్ జరుగుతాయి అండ్ పబ్లిక్ కాంప్లయన్స్. ఇట్ లెడ్ టు డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అర్బన్ క్లెన్లీనెస్. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ని 2008లో బ్యాన్ చేయడంతో పాటు చాలా స్ట్రిక్ట్గా కస్టమ్స్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ రూల్స్ని ఫాలో అవడం జరిగింది. సో దాని వలన అర్బన్ ఏరియాస్లో ఉన్న క్లెన్లీనెస్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయింది. అండ్ కిగాలి ఇట్స్ నౌ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ఆఫ్రికాస్ క్లీనెస్ట్ సిటీస్. ఈ కిగాలి సిటీ ఏదైతే ఉందో ఇది ఈ రువాండా యొక్క క్యాపిటల్. Then coming to our next case study, Japan, circular economy approach. సో జపాన్లో ఏంటంటే ఈ 3 Rsని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది. 3 Rs అంటే మనకు రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. అండ్ జపాన్లో మనకు చాలా అడ్వాన్స్డ్ సెగ్రిగేషన్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ చేయడం జరుగుతుందో దానిలో మోర్ దాన్ 80% అంటే 80% కంటే ఎక్కువ వేస్ట్ అనేది రీసైకిల్ చేస్తున్నారు or energy recovered. So for this advanced segregation technology is being used. And recent times లో ఈ circular economy అనే టర్మ్ కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. So what is this circular economy? So ఈ particular economic system లో ఏంటంటే it is actually designed to minimize waste and maximize resource efficiency. రైట్. సో వేస్ట్ని తగ్గించడం, అదేవిధంగా రిసోర్స్ ఎఫిషియన్సీని మ్యాక్సిమైజ్ చేయడం దీని యొక్క మేజర్ ఎయిమ్. సో దీన్ని ఏ విధంగా చేయడం జరుగుతుందంటే ప్రోడక్ట్స్ అండ్ మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేయడం జరుగుతుందో దే విల్ బీ ఇన్ యూజ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. సో ఎంత ఎక్కువ కాలం వీలైతే అంత ఎక్కువ కాలం ఆ ప్రోడక్ట్స్ని అదేవిధంగా మెటీరియల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దాట్ వాటి యొక్క రిసోర్స్ ఎఫిషియన్సీని మనం మ్యాక్సిమైజ్ చేయొచ్చు. అదేవిధంగా దానివల్ల జనరేట్ అయ్యే వేస్ట్ని మనం మినిమైజ్ చేసే అవకాశం ఉంటుంది. దాట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సర్క్యులర్ ఎకానమీ. అండ్ విత్ దిస్ కాన్సెప్ట్ వీ కెన్ అచీవ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. దెన్ అవర్ నెక్స్ట్ కేస్ స్టడీ ఈస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. అండ్ ఇక్కడ మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ డైరెక్టివ్ ఉంది. ఇట్ ప్రొహిబిట్స్ ప్లాస్టిక్ కట్లరీ, స్ట్రాస్, మైక్రో ప్లాస్టిక్స్ వీటిని ప్రొహిబిట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ మ్యాండేట్స్ 30% రీసైకిల్ కంటెంట్ ఇన్ పెట్ బాటిల్స్ బై 2030. సో 2030 వరకు ఈ పిఈటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్ కంటెంట్లో 30%
రీసైకిల్ కంటెంట్ ఉండాలి అని చెప్పి మ్యాండేట్ చేయడం జరిగింది బై ద యూరోపియన్ యూనియన్. సో వాట్ ఈస్ దిస్ పిఈటి? సో యూ వుడ్ హ్యావ్ సీన్ దిస్ టర్మ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. సో ఈ పిఈటి అంటే ఏంటంటే ఇట్ ఇస్ polyethylene terephthalate. సో జస్ట్ రిమెంబర్ దిస్. సో ఈ మెటీరియల్ని ఎక్కువగా మనకు ఫుడ్స్ అండ్ బెవరేజెస్ యొక్క ప్యాకేజింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో రిమెంబర్ దీస్ కేస్ స్టడీస్. సో అదర్ కంట్రీస్లో మనకి ఏ విధమైన మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అని. సో దీనికి సంబంధించిన ప్లాస్టిక్ వేస్ట్ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్ కనుక మీరు రాస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ మెన్షన్ దీస్ పాయింట్స్. సో అదర్ కంట్రీస్లో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, సో దాని నుండి మనం ఎలాంటి ఇనిషియేటివ్స్ని ఇండియాలో అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇన్ దాట్ వే యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ద case studies of other countries. So in that way it will help you in answer writing. సో ఇప్పటి వరకు మనం ఈ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ పర్స్పెక్టివ్స్ చూసాం. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? నేషన్ వైడ్ ఈపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, mandatory establishment of collection kiosks and PROs even in rural and hilly areas. సో రూరల్ ఏరియాస్లో అండ్ అదేవిధంగా హిల్లీ ఏరియాస్లో కూడా ఈ విధమైన కలెక్షన్ కియోస్క్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే నేషన్ వైడ్గా ఈ విధమైన ఈపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. అండ్ సెంట్రలైజ్ డిజిటల్ వేస్ట్ రిజిస్ట్రీ, డెవలప్ ఎ నేషనల్ రియల్ టైమ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్. సో మన అర్బన్ లోకల్ బాడీస్, రీసైక్లర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నుండి ఇన్పుట్స్ తీసుకొని నేషనల్ వైడ్గా రియల్ టైమ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్, సో ఎప్పటికప్పుడు రియల్ టైంలో ట్రాకింగ్ చేసే ఒక ప్లాట్ఫామ్ని కూడా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, విచ్ విల్ బీ అ సెంట్రలైజ్డ్ డిజిటల్ వేస్ట్ రిజిస్ట్రీ. దెన్ లీగలీ ఎంపవర్ ద లోకల్ బాడీస్, ఇప్పుడున్న రూల్స్ని అమెండ్ చేసి పంచాయత్స్ అండ్ గ్రామ సభాస్కి క్లియర్ జ్యూరిస్డిక్షన్ అండ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేయాలి. దెన్ స్ట్రిక్ట్ పీనల్ అండ్ ఇన్సెంటివ్ ఫ్రేమ్వర్క్, ఎన్ఫోర్స్ గ్రేడెడ్ పెనాల్టీస్ ఫర్ నాన్ కాంప్లయన్స్. ఈ రూల్స్ని ఫాలో అవ్వనట్లయితే వారికి మనం పనిష్మెంట్స్ ఇవ్వడం, అదేవిధంగా పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ ఇవ్వడం, రైట్, ఫర్ దోస్ స్టేట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ హు ఆర్ కంప్లయింగ్ విత్ ద రూల్స్. సో రూల్స్ని ఎవరైనా ఫాలో అవ్వట్లేదు అన్నప్పుడు వారికి పనిష్మెంట్స్ ఇవ్వడం, అండ్ ఆ రూల్స్ని ఫాలో అవుతున్న స్టేట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయడం. సో ఇటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి. దెన్ కోర్ట్ మానిటర్డ్ ఇంప్లిమెంటేషన్ టాస్క్ ఫోర్సెస్, జ్యుడిషియలీ సూపర్వైజ్డ్ కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయాలి ఫర్ కాంప్లయన్స్ ట్రాకింగ్ అట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. సో స్టేట్ లెవెల్స్లో అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ కాంప్లయన్స్ ట్రాకింగ్ కోసం జ్యుడిషియరీ సూపర్వైజ్ చేసే కొన్ని కమిటీస్ని కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. సో దట్ విల్ హ్యావ్ దిస్ కోర్ట్ మానిటర్డ్ ఇంప్లిమెంటేషన్ టాస్క్ ఫోర్సెస్. So this is the way forward for this particular issue. So hope you're clear with this issue. So let's move forward. So here we have a UPSC mains question. Judicial activism has emerged as a vital pillar in strengthening environmental governance in India. So ఇండియాలో ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ని స్ట్రెంథన్ చేయడంలో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఒక ఇంపార్టెంట్ పిల్లర్గా ఉంది అనేది ఈ స్టేట్మెంట్. So critically examine this statement with reference to the challenges and prospects of plastic waste management in the country. So right now ఇండియాలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్, అదేవిధంగా దానికి సంబంధించి ప్లాస్టిక్ వేస్ట్ ని మేనేజ్ చేయడానికి ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయడం జరుగుతుంది, వీటిని రిఫర్ చేస్తూ ఈ స్టేట్మెంట్ ని మనం క్రిటికల్ గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దీస్ టర్మ్స్, క్రిటికలీ ఎగ్జామిన్, డిస్కస్ ఎట్సెట్రా. సో రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో యాడ్ సమ్ మోర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ యువర్ ఓన్ వే ఫార్వర్డ్లో మీకు సంబంధించి ఏదైనా ఓన్ సొల్యూషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, రైట్. సో try to write this particular answer, and if you have any difficulties you can mention in the comment section below. So let's move forward to the next article. Our next article is expanding tree cover is crucial. So let's see. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3కి సంబంధించి ఇంపార్టెంట్. సో జిఎస్ పేపర్ 2లో మనకి గవర్నెన్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్, ఎన్జిఓ రూల్, అగ్రికల్చరల్ స్ట్రాటజీస్ కిందకు వస్తుంది.
అండ్ జిఎస్ పేపర్ 3లో చూసినట్లయితే ఎన్వైరన్మెంట్, క్లైమేట్ చేంజ్, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, కార్బన్ సీక్వెస్ట్రేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అగ్రోఫారెస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, సో ఇది ప్రస్తుతం 25.17% దగ్గర ఉంది. అండ్ దిస్ ఇస్ షార్ట్ ఆఫ్ ద 33% టార్గెట్ అండర్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1988. అంటే ఈ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారం మన యొక్క టార్గెట్ ఏంటి, ఇండియాలో ఉన్న ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ టార్గెట్ 33%. బట్ రైట్ నా మనకి 25.17% మాత్రమే ఉంది. రైట్. సో రిమెంబర్ దీస్ పర్సంటేజెస్, వీటిపైన కూడా మనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. దెన్ ర్యాపిడ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియల్ గ్రోత్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. సో వీటన్నిటి వల్ల మనకి ఏంటంటే వీ హ్యావ్ అ అర్జెంట్ నీడ్ ఫర్ అఫారెస్టేషన్. రైట్. సో వీటి వల్ల ఏమవుతుంది, ఈ విధమైన క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్, ఇండస్ట్రియల్ గ్రోత్, అర్బనైజేషన్ చాలా ఫాస్ట్ గా అవ్వడం, వీటి వలన మనకు మాన్సూన్స్ ఎరాటిక్ గా అవుతున్నాయి. అంటే ఇంప్రాపర్ మాన్సూన్స్, అంటే కరెక్ట్ గా టైం కి ఈ టైం నుంచి ఈ టైం వరకు మనకు మాన్సూన్స్ ఉండొచ్చు అనే ఆ టైం ఫ్రేమ్ లేకుండా ఇట్ హాస్ బికమ్ లైక్ ఎరాటిక్. అండ్ దెన్ వీ హ్యావ్ డ్రాట్స్. సో ఇటువంటి ఇంపాక్ట్స్ ఉండడం వలన ఇట్ హ్యాస్ అ నీడ్ ఫర్ అర్జెంట్ అఫారెస్టేషన్. సో మనం ఎక్కువగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ని పెంచాల్సి ఉంది, ఎందుకంటే మనకి ఈ విధంగా మాన్సూన్ డిస్టర్బ్ అవుతుంది అండ్ డ్రాట్స్ వస్తున్నాయి. రైట్. వీటి యొక్క రీజన్ ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్, డిఫారెస్టేషన్ చేయడం, ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఇంపాక్ట్స్ కి అగేన్స్ట్ గా మనం అఫారెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ బై 2070, it requires tree plantations and carbon sequestration to become strategic priorities. సో మనం ఇంతకు ముందు ఆర్టికల్స్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ టార్గెట్ గురించి, నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ బై 2070. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఇండియాకి సంబంధించి ఈ విధమైన టార్గెట్స్ అండ్ గోల్స్ ఏవైతే ఉంటాయో యూ హ్యావ్ టు డెఫినెట్లీ రిమెంబర్ దోస్. అంటే 2070 వరకు మనం నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ని పెట్టుకున్నాం. సో దీనికోసం మనం ట్రీ ప్లాంటేషన్స్ ని ఇంప్రూవ్ చేయాలి అండ్ కార్బన్ సెక్విస్ట్రేషన్ ని కూడా పెంచాల్సి ఉంటుంది. సో దిస్ విల్ బి ఆర్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్. సో వాట్ ఈస్ దిస్ కార్బన్ సీక్వెస్ట్రేషన్? దీనిపైన కూడా ఈ కాన్సెప్ట్ పైన మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కార్బన్ సీక్వెస్ట్రేషన్? సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేసి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ బేసిక్లీ ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చరింగ్ అండ్ స్టోరింగ్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు అట్మాస్ఫియర్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ CO2 కంటెంట్ అనేది ఆ అమౌంట్ రెడ్యూస్ అవుతుంది. దాని ద్వారా మనం క్లైమేట్ చేంజ్ ని మిటిగేట్ చేయొచ్చు. రైట్. అండ్ ఈ ప్రాసెస్ అనేది మనకి బోత్ న్యాచురల్ గాను జరుగుతుంది, అదేవిధంగా మనం వీ కెన్ డూ ఇట్ త్రూ హ్యూమన్ యాక్టివిటీస్. రైట్. సో న్యాచురల్ గా అంటే లైక్ మనకి ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా అండ్ ఓషన్ అబ్జార్ప్షన్ ద్వారా కొంతవరకు న్యాచురల్ గా అట్మాస్ఫియర్ లోని ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇట్ విల్ బి రెడ్యూస్డ్, ఇట్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ స్టోర్డ్. రైట్. ఆర్ వీ హ్యూమన్ బీయింగ్స్ కెన్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే దీన్ని కొన్ని టెక్నాలజీస్ యూస్ చేసి ఈ విధంగా కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. సో ఇటువంటి టెక్నాలజీస్ యూస్ చేసి మనం కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద CCS? దట్ ఈస్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ. సో దానిలో భాగంగా ఏం చేస్తామంటే మనం ఇండస్ట్రియల్ సోర్సెస్ నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాప్చర్ చేసి వాటిని అండర్ గ్రౌండ్ లో లేదా ఏదైనా సూటబుల్ లొకేషన్స్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. రైట్. సో లైక్ దాట్ వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ దిస్, లైక్ జియోలాజికల్ సీక్వెస్ట్రేషన్, బయోలాజిక్ సీక్వెస్ట్రేషన్, ఓషన్ సీక్వెస్ట్రేషన్. సో ఈ విధంగా దీనిలో మనకు టైప్స్ ఉంటాయి. రైట్. సో దీనిపైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. దట్ ఈస్ వై ఐఎమ్ క్లియర్లీ గివింగ్ యూ దీస్ డీటెయిల్స్ రిగార్డింగ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ జియోలాజిక్ సీక్వెస్ట్రేషన్, సో దీనిలో భాగంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అండర్ గ్రౌండ్ జియోలాజికల్ ఫార్మేషన్స్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఏవైతే డిప్లీట్ అయిపోయో అటువంటి వాటిలో, అదేవిధంగా డీప్ సెలైన్ ఆక్విఫర్స్ లో,
కోల్ సీమ్స్ వీటిలో స్టోర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకు బయోలాజిక్ సీక్వెస్ట్రేషన్ అంటే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ లో ఎఫారెస్టేషన్, రీఫారెస్టేషన్ లేదా సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వీటి ద్వారా కార్బన్ స్టోరేజ్ ని ఎన్హాన్స్ చేయడమే బయోలాజిక్ సీక్వెస్ట్రేషన్. దీంతో పాటుగా ఇంకొక థర్డ్ టైప్ ఉంది, ఓషన్ సెక్వెస్ట్రేషన్. సో దీనిలో భాగంగా ఏంటంటే ఓషన్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఈ CO2 ని అబ్జార్బ్ చేసుకోవడానికి, దాన్ని మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది త్రూ ప్రాసెస్ లైక్ ఓషన్ ఫర్టిలైజేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఓషన్ అప్వెల్లింగ్స్. సో వాటి ద్వారా ఓషన్ కి ఏదైతే న్యాచురల్ కెపాసిటీ ఉందో CO2 ని అబ్జర్వ్ చేసుకోవడానికి, ఆ కెపాసిటీని మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ కార్బన్ sequestration. This is very important for us from examination point of view. So let's move forward. Then we have National Forest Policy of 1988. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే ఇండియా యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 33% ఫారెస్ట్ అదేవిధంగా ట్రీ కవర్ కిందకి తీసుకురావాలనేది మన ఆబ్జెక్టివ్. అండ్ ఇది హిల్లీ రీజన్స్ లో వచ్చేసి 66% గా ఉంది. అండ్ దీని యొక్క ప్రయారిటీ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీ ఓవర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఈ ఫారెస్ట్ రీజన్స్ అండ్ హిల్లీ రీజన్స్ లో కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి బదులు ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డీగ్రేడెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎఫారెస్టేషన్ ఇనిషియేటివ్స్ ని తీసుకోవడం, సోషల్ ఫారెస్ట్రీ లాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అండ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వయా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా ట్రైబల్స్ ని, ఫారెస్ట్ డ్వెల్లర్స్ ని ఫారెస్ట్ ప్రొటెక్షన్ లో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో దిస్ సర్వ్స్ యాజ్ అ గైడింగ్ డాక్యుమెంట్ ఫర్ స్టేట్ ఫారెస్ట్ పాలసీస్ అండ్ ఎఫారెస్టేషన్ మిషన్స్. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ గా మనం గ్రీన్ ఇండియా మిషన్ ని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ దిస్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్? సో ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్. ఫారెస్ట్ కన్జర్వేషన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అక్కడ ఉండే లోకల్ కమ్యూనిటీస్ మధ్య కొలాబరేషన్ ని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. రైట్, అంటే అక్కడ ఉండే ఫారెస్ట్ రిసోర్సెస్ ని లోకల్ కమ్యూనిటీస్ ఏదైతే యూజ్ చేయడం జరుగుతుందో ఆ యూజ్ అనేది సస్టైనబుల్ గా ఉండేలా చూసుకోవడం జరుగుతుంది. అండ్ వాటి యొక్క ప్రొటెక్షన్ అండ్ ఆల్సో బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ రిసోర్సెస్. రైట్, సో వీటన్నిటిలో లోకల్ కమ్యూనిటీస్ ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. దెన్ వాట్ ఈస్ దిస్ గ్రీన్ ఇండియా మిషన్? సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2014 లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ అ కీ ఇనిషియేటివ్ అండర్ ఆర్ NAPCC, దట్ ఈస్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీనిలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ ని 2014 లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్ అండ్ అదేవిధంగా ఎకోసిస్టమ్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడం, క్లైమేట్ చేంజ్ ని అడ్రస్ చేయడం. రైట్, సో ఫర్ దిస్ they'll take up initiatives like mitigation measures, adaptation measures, etc. సో దీనిలో మనకు ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా. సో హోలిస్టిక్ అప్రోచ్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకు కేవలం ట్రీ ప్లాంటింగ్ మాత్రమే కాకుండా దాంతో పాటుగా బయోడైవర్సిటీ, వాటర్, బయోమాస్ వీటన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ దీస్ మేజర్ పాయింట్స్ అబౌట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1988. దెన్ కమింగ్ టు ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్ని 1981 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ మినిస్ట్రీలో భాగంగా 1981 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. రైట్, అండ్ మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, సో దీని ద్వారా మనకు స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇండియాలోని ఫారెస్ట్ యొక్క రిపోర్ట్ ఇది. సో ఏ విధంగా ఉన్నాయి, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ట్రీ కవర్ ఎంత ఉంది, అండ్ ఏ పర్టికులర్ స్టేట్ లో ఏ విధంగా ఈ ఫారెస్ట్ కవర్ అనేది ఉంది, ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ ఎంతవరకు మనకు రిజల్ట్స్ చూపిస్తున్నాయి, డిఫారెస్టేషన్ ఏమైనా జరిగిందా. సో ఇటువంటి డిఫరెంట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ రిపోర్ట్ లో చూడొచ్చు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ ప్లీజ్ డూ గో త్రూ దట్ రిపోర్ట్ ఆల్సో.
అండ్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసేది ఎవరు అంటే మన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ 2 years it will publish this particular report, and it is responsible for mapping forest cover using satellite imagery. సో శాటిలైట్ ఇమేజెస్ ని యూజ్ చేసి ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అనేది మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఫారెస్ట్ హెల్త్ ఎలా ఉంది, బయోమాస్, కార్బన్ స్టాక్ అండ్ ట్రీ కవర్ అవుట్ సైడ్ ఫారెస్ట్, సో వీటన్నిటిని కూడా అసెస్ చేయడం జరుగుతుంది. అంటే ఫారెస్ట్ కాకుండా మనకి ఇంకా ఎంత ట్రీ కవర్ ఉంది మన కంట్రీలో, వీటన్నిటిని అసెస్ చేయడం జరుగుతుంది బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ ఇట్ ఆల్సో ఎయిడ్స్ నేషనల్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎస్టిమేట్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ నేషనల్ ప్లానింగ్. సో ఈ ఇనిషియేటివ్స్ కి సంబంధించి నేషనల్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎస్టిమేట్స్ లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో డూ రిమెంబర్ దీస్ బేసిక్ పాయింట్స్ అబౌట్ ఆర్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. దెన్ వై ఎక్స్పాండింగ్ ట్రీ కవర్ మ్యాటర్స్. సో ఎందుకు మనం ట్రీ కవర్ ని ఎక్స్పాండ్ చేయాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? క్లైమేట్ మిటిగేషన్ అండ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. సో ట్రీస్ ఏంటంటే న్యాచురల్ కార్బన్ సింక్స్ గా పనిచేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే డైరెక్ట్ గా ఇవి అట్మాస్ఫియర్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా నెట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ ని ట్యాకిల్ చేయడంలో ఇదొక ఇంపార్టెంట్ టూల్ గా ఉంటుంది. దెన్ అచీవింగ్ ఇండియాస్ పంచామృత్ కమిట్మెంట్స్. సో ఇండియాకి ఏదైతే పంచామృత్ కమిట్మెంట్స్ ఉంటాయో ఈ కమిట్మెంట్స్ ని అచీవ్ చేయడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. సో ట్రీ కవర్ ఎక్స్పాన్షన్ వల్ల ఏంటంటే మనకి ఏదైతే COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో ఏదైతే మనం టార్గెట్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందో ఆ టార్గెట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. లైక్ రెడ్యూసింగ్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 billion tons బై 2030. సో 2030 ఇయర్ వరకు మనం ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి 1 billion tons తగ్గించాలి. Then creating an additional carbon sink of 2.5 to 3 billion tons of CO2 through forest. సో ఫారెస్ట్ ద్వారా ఇంకా మనకి ఇప్పుడు ఉన్న దానికంటే అడిషనల్ గా 2.5 to 3 billion tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉండే కార్బన్ సింక్ ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మనం ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా ప్లెడ్జ్ చేయడం జరిగింది. అండ్ అచీవింగ్ నెట్ జీరో బై 2070. సో 2070 వచ్చేసరికి మనం నెట్ జీరో టార్గెట్స్ పెట్టుకున్నాం ఆల్రెడీ, రైట్? సో ఈ టార్గెట్ మనకు చాలా సార్లు రిపీట్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్టికులర్ టార్గెట్ ఆఫ్ ఇండియా. So I'll just tell you some brief about this net zero emissions target. So go through the clear targets and where India has pledged this targets etc. So India ఏంటంటే 2070 వచ్చేసరికి నెట్ జీరో ఎమిషన్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ ఈ కమిట్మెంట్ ని COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో అనౌన్స్ చేయడం జరిగింది, రైట్? అండ్ ఇది ఇండియా యొక్క పంచామృత్ స్ట్రాటజీలో ఒక పార్ట్. అండ్ దీనిలో మనకు చాలా టార్గెట్స్ ఉన్నాయి 2030కి అచీవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అచీవింగ్ 500 gigawatts ఆఫ్ నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ. అండ్ అదేవిధంగా మనకు ఉండే ఎనర్జీ సోర్సింగ్ ఏదైతే ఉందో అది రెన్యూవబుల్స్ నుండి 50% సోర్సింగ్ అనేది జరగాలి. అండ్ ఆల్సో టు రెడ్యూస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ బై 45%. అండ్ 2030 వచ్చేసరికి కార్బన్ ఎమిషన్స్ ని మనం 1 billion tons కి తగ్గించడం. ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి. సో డూ రిమెంబర్ దీస్. అండ్ దిస్ ఇస్ వై ఎక్స్పాండింగ్ ట్రీ కవర్ మ్యాటర్స్, రైట్? సో ఇది మనకు ట్రీ కవర్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది హియర్ యూ కెన్ సీ దాట్. దెన్ వీ హ్యావ్ సెక్యూరింగ్ రూరల్ లైవ్లీహుడ్స్. ఎఫారెస్టేషన్ వల్ల ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్కమ్ త్రూ టింబర్, ఫ్రూట్స్, NTFPs, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్, ఎస్పెషలీ అండర్ అగ్రోఫారెస్ట్రీ. సో ఈ విధమైన ఇన్కమ్ ప్రొవైడ్ చేయడం వలన రూరల్ హౌస్ హోల్డ్స్ చాలా మందికి కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. సో దిస్ సెక్యూర్స్ రూరల్ లైవ్లీహుడ్స్. దెన్ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ అండ్ రెసిలియన్స్. సో ఫారెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం వాటర్ ని కన్జర్వ్ చేయొచ్చు, అండర్ గ్రౌండ్ ఆక్విఫర్స్ రీఛార్జ్ అవుతాయి. అండ్ ఆల్సో వీ కెన్ ఇంప్రూవ్ రెసిలియన్స్ టు క్లైమేట్ షాక్స్ లైక్ డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్. సో డ్రాట్స్, ఫ్లడ్స్ లాంటి క్లైమేట్ షాక్స్ ఏదైతే ఉంటాయో, క్లైమేట్ రిలేటెడ్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో
వాటిని కూడా మనం డీల్ చేయగలిగే ఆ కెపాసిటీ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ హాఫ్ ఎకోసిస్టమ్ restoration happens and also resilience develops. Then economic competitiveness through carbon offsetting. Industrial afforestation investments. This helps businesses meet their ESG standards, avoid international carbon tariffs, gain carbon credits under frameworks like verified carbon standard. సో వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రియల్ అఫారెస్టేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఈ బిజినెసెస్ ఈఎస్జీ స్టాండర్డ్స్ మీట్ అవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా దే కెన్ ఇంప్రూవ్ దేర్ ఎకనామిక్ కాంపిటేటివ్నెస్ త్రూ దిస్ కార్బన్ ఆఫ్సెట్టింగ్. దెన్ వాట్ ఆర్ ద బ్యారియర్స్ టు లార్జ్ స్కేల్ అఫారెస్టేషన్? సో మనం ఎక్కువ లార్జ్ స్కేల్లో అఫారెస్టేషన్ చేయాలంటే మనకి ఎటువంటి బ్యారియర్స్ ఉన్నాయో చూద్దాం. హై కాస్ట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. EU emissions trading system credits, it costs about 83 euros per ton of CO2 as per the data from 2023, making mitigation expensive for Indian companies. So Indian companies గనక ఈ క్రెడిట్స్ ని పర్చేస్ చేయాలంటే కార్బన్ క్రెడిట్స్ ని EU ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ లోని క్రెడిట్స్ యొక్క కాస్ట్ మనం చూసినట్లయితే 2023 డేటా ప్రకారం పర్ టన్ 1 ton ఆఫ్ CO2 ఇది 83 euros గా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియన్ కంపెనీస్కి ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో దాట్ మీన్స్ దెర్ ఇస్ హై కాస్ట్ ఆఫ్ దిస్ కార్బన్ క్రెడిట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ డొమెస్టిక్ కార్బన్ మార్కెట్. సో మనకు డొమెస్టిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ని మానిటైజ్ చేయడానికి ఛాలెంజెస్గా ఉన్నవి ఏంటి అంటే మనకు ఒక ట్రాన్స్పరెంట్ రెగ్యులేటెడ్ కార్బన్ ట్రేడింగ్ రిజిస్ట్రీ అనేది లేదు. దెన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్. మనకు గ్రీన్ ఇండియా మిషన్ ఉంది, నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ అఫారెస్టేషన్ అనేది చాలా స్లోగా ఉంది బికాస్ ఆఫ్ ఫండింగ్ డిలేస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డిలేస్. సో మనం ఆల్రెడీ చూసాం గ్రీన్ ఇండియా మిషన్ అంటే ఏంటి అని. సో రిమెంబర్ దీస్ పాయింట్స్ రిగార్డింగ్ లైక్ గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఎట్సెట్రా. సో ఈ విధంగా మనకు పాలసీ ఇంప్లిమెంటేషన్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫండింగ్ డిలేస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డిలేస్. దెన్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ బ్యారియర్స్. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్కి సంబంధించి ఎటువంటి బ్యారియర్స్ ఉన్నాయంటే ల్యాండ్ అవైలబిలిటీ, ఇన్సెంటివ్స్ వీక్ ఉన్నాయి అంటే తక్కువగా ఉన్నాయి ఇన్సెంటివ్స్, అండ్ కాంప్లయన్స్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇవి చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ అఫారెస్టేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీటికి ఒక బ్యారియర్గా మారుతున్నాయి ఇవన్నీ. దెన్ ఇన్అడిక్వేట్ కెపాసిటీ బిల్డింగ్. ట్రైనింగ్ అనేది లిమిటెడ్గా ఉంది, అవేర్నెస్ తక్కువగా ఉంది, అదేవిధంగా రూరల్ కమ్యూనిటీస్ అండ్ అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన సపోర్ట్ కూడా తక్కువ ఉంది. సో దిస్ రెడ్యూసెస్ స్కేలబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. సో ఇవన్నీ కూడా మనకు లార్జ్ స్కేల్ అఫారెస్టేషన్ ఇనిషియేటివ్స్కి ఉండే బ్యారియర్స్. దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? స్ట్రెంగ్థెన్ డొమెస్టిక్ కార్బన్ మార్కెట్. సో డొమెస్టిక్ కార్బన్ మార్కెట్ని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. సో దానికోసం మనం ఒక కార్బన్ క్రెడిట్ రిజిస్ట్రీని క్రియేట్ చేయాలి అండర్ ఆర్టికల్స్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ విత్ వెరిఫైయబుల్ బేస్ లైన్స్ అండ్ సర్టిఫికేషన్. దెన్ ప్రమోట్ అగ్రో ఫారెస్ట్రీ అట్ స్కేల్. సో ఐసిఏఆర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ద్వారా మనం కొన్ని ప్రోగ్రామ్స్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది బై ఇంటిగ్రేటింగ్ అగ్రో ఫారెస్ట్రీ ఇన్ ఎంఎస్పీ లింక్డ్ క్రాప్స్ అండ్ fallow lands. Then enhance the CSR and PPP participation. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎన్హాన్స్ చేయడం, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పర్టికులర్ పార్టిసిపేషన్ని కూడా మనం ఎన్హాన్స్ చేయాలి. సో కార్పొరేట్స్ని అఫారెస్టేషన్ ఇనిషియేటివ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్సెంటివైజ్ చేయాలి. సో ఏ విధంగా ఇన్సెంటివైజ్ చేయొచ్చు అంటే ట్యాక్స్ రిబేట్స్ని ప్రొవైడ్ చేయడం, ఈఎస్జీ రేటింగ్స్ ఇవ్వడం, అదేవిధంగా గ్రీన్ బాండ్స్. సో వీటి ద్వారా మనం ఈ సిఎస్ఆర్ అండ్ పీపీపీ పార్టిసిపేషన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. దెన్ రీవ్యాంప్ గ్రీన్ ఇండియా మిషన్. సో ఆల్రెడీ మనం ఏదైతే గ్రీన్ ఇండియా మిషన్ డిస్కస్ చేసుకోవడం జరిగిందో దాన్ని రీవ్యాంప్ చేయాల్సి ఉంటుంది, రైట్? అంటే వీటిని కొంచెం మనం మోడర్నైజ్ చేయాలి. సో ఎన్ష్యూర్ టైమ్లీ ఫండ్ రిలీజ్. సో ఫండ్ రిలీజ్ అనేది ఎప్పటికప్పుడు టైం టు టైం అయ్యేలా చూసుకోవాలి. అదేవిధంగా జిఐఎస్ మానిటరింగ్ని ఇంటిగ్రేట్ చేయాలి అండ్ లింక్ ఇట్ టు డిస్ట్రిక్ట్ క్లైమేట్ రెసిలియన్స్ ప్లాన్స్. దెన్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ లోకల్ ఓనర్షిప్. సో దీనికోసం మనం ఫార్మర్స్, ఎస్హెచ్జీస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కోఆపరేటివ్స్ వీటన్నిటినీ కూడా నర్సరీ ట్రైనింగ్, సాయిల్ కన్జర్వేషన్ అండ్ మార్కెట్ యాక్సెస్
ఫర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్. సో వీటన్నిటిలో కూడా వీరిని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో వీరి యొక్క కెపాసిటీ బిల్డింగ్ ని ఇంక్రీజ్ చేయాలి. And this will help them in local ownership. So this is the way forward. So let's move forward to the next article. Our next article is what's wrong with using Pegasus for national security, asks the Supreme Court. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకి జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో జిఎస్ పేపర్ 2లో భాగంగా కాన్స్టిట్యూషన్, రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21, సర్వీలెన్స్ లాస్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, గవర్నెన్స్, దీనిలో మనకు ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ, నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ సివిల్ లిబర్టీస్. దెన్ పేపర్ 3లో చూసినట్లయితే ఇంటర్నల్ సెక్యూరిటీలో సైబర్ థ్రెట్స్, గవర్నమెంట్ సర్వీలెన్స్ అండ్ పెగాసస్ స్పైవేర్, టెక్నాలజీ అండ్ ఎథిక్స్, స్టేట్ యూజ్ ఆఫ్ డిజిటల్ టూల్స్ అండ్ టెక్ ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్లో భాగంగా ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. So Supreme Court heard petitions questioning whether the government used Pegasus spyware against Indian citizens, including journalists and judges. So ఈ పెగాసస్ అనే స్పైవేర్ ఏంటంటే ఇది ఒక ఇజ్రాయిలీ మిలిటరీ గ్రేడ్ సర్వీలెన్స్ టూల్. సో ఈ స్పైవేర్ని మన ఇండియన్ సిటిజన్స్కి అగేన్స్ట్గా మన గవర్నమెంట్ యూజ్ చేసిందా లేదా అనేది క్వశ్చన్. సో దానికి సంబంధించిన పెటిషన్స్ అనేవి సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. సో వీటిని ఇండియన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ కొంతమంది జర్నలిస్ట్ అండ్ జడ్జెస్ పైన కూడా ఈ స్పైవేర్ని యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇస్ ద పెటిషన్. సో ఈ పెటిషన్స్ అన్ని కూడా రైట్ నా సుప్రీం కోర్ట్ ఈస్ హియరింగ్ దోస్ పెటిషన్స్. సో దీనిలో ఉన్న కోర్ ఇష్యూ ఏంటంటే వెదర్ national security concerns can justify the use of such tools without legal oversight or disclosure. So proper legal oversight and disclosure అంటే ఎవరిపైన అయితే దీన్ని యూజ్ చేయడం జరుగుతుందో సో దాన్ని డిస్క్లోజ్ బయటకు చెప్పకుండా అండ్ లీగల్ ఓవర్సైట్ లేకుండా అటువంటి టూల్స్ని యూజ్ చేయడానికి ఇస్ ఇట్ పాసిబుల్, రైట్? సో నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి వీటిని జస్టిఫై చేస్తాయా ఈ విధమైన యూసేజ్ని అనేది కోర్ ఇష్యూ. And a court-appointed technical committee. It submitted to a digital forensic report and petitioners sought full public disclosure of findings. So court ఒక టెక్నికల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అండ్ ఈ కమిటీ ఒక డిజిటల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అండ్ పిటిషనర్స్ ఏమంటున్నారంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్లో డిస్క్లోజ్ చేయండి ఆ రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ అన్నీ కూడా అని చెప్పి అడగడం జరిగింది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ దిస్ పెగాసస్? సో ఈ పెగాసస్ అనేది ఒక మిలిటరీ గ్రేడ్ స్పైవేర్. దీనిని ఇజ్రాయలీ సైబర్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇది దేనికోసం డెవలప్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ డిజైన్ టు covertly infiltrate the smartphones and extract data without the user's knowledge. సో స్మార్ట్ ఫోన్ యొక్క యూజర్కి తెలియకుండా ఆ యూజర్ యొక్క స్మార్ట్ ఫోన్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ యూజర్ యొక్క డేటా అంతటిని ఎక్స్ట్రాక్ట్ చేయడమే ఈ స్పైవేర్, రైట్? సో ద నేమ్ ఆఫ్ ద స్పైవేర్ ఇస్ పెగాసస్. సో దీన్ని ఇజ్రాయలీ సైబర్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ బేసిక్స్ అబౌట్ పెగాసస్. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అండ్ ఈ పెగాసస్ స్పైవేర్ ఏదైతే ఉందో ఇది బోత్ ఆండ్రాయిడ్ డివైజెస్ అదేవిధంగా ఐఓఎస్ డివైజెస్ని కూడా ఇన్ఫెక్ట్ చేయగలదు. అండ్ ఇట్ యూజెస్ జీరో క్లిక్ ఎక్స్ప్లాయిట్స్. దాట్ మీన్స్ నో నీడ్ ఫర్ ద యూజర్ టు క్లిక్ ఎనీ లింక్ ఆర్ టేక్ ఎనీ యాక్షన్. సో జనరల్గా మనం చూస్తుంటాం మనకు తెలియని లింక్స్ని క్లిక్ చేయొద్దు, క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన స్పైవేర్ అనేది మన మొబైల్ ఫోన్స్లో డౌన్లోడ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది, రైట్? బట్ ఈ పెగాసస్కి సంబంధించి ఇట్ యూజెస్ జీరో క్లిక్ ఎక్స్ప్లాయిట్స్. అంటే యూజర్ ఎటువంటి లింక్ క్లిక్ చేయకపోయినా ఏ యాక్షన్ తీసుకోకపోయినా కూడా ఇటువంటి ఈ పెగాసస్ స్పైవేర్ అనేది యూజర్ యొక్క స్మార్ట్ ఫోన్లో ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. అండ్ ఒకసారి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మన యొక్క యూజర్ యొక్క కాల్స్, మెసేజెస్, కాంటాక్ట్స్, ఈమెయిల్స్ అన్నిటినీ కూడా యాక్సెస్ చేయగలదు. అండ్ అదేవిధంగా ఆ డివైస్కి సంబంధించిన మైక్రోఫోన్ అండ్ కెమెరాని యూజ్ చేసి ఆడియో అండ్ వీడియో కూడా రికార్డ్ చేయగలదు. అండ్ రియల్ టైంలో ఆ డివైస్ యొక్క లొకేషన్ని కూడా ట్రాక్ చేయగలుగుతుంది. అండ్ ఇట్ యాక్సెసెస్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ లైక్ వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ ఎట్సెట్రా. సో మనం చూస్తుంటాం వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అని చెప్పి. బట్
అటువంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ని కూడా ఇది యాక్సెస్ చేయగలుగుతుంది. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ పెగాసస్. సో ఇవి దీని యొక్క ఫీచర్స్. డూ రిమెంబర్ దీస్. సో ఇప్పటి వరకు మనం పెగాసస్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటో చూసాం. సో లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇట్. సో ఈ విధంగా నేషనల్ సెక్యూరిటీ గ్రౌండ్స్ని చూపిస్తూ పెగాసస్ యొక్క యూసేజ్ చేయొచ్చా అనే దానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ దీనికి ఫేవర్గా ఉన్నాయి, కొన్ని ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనం పెగాసస్ యొక్క యూసేజ్కి సంబంధించి దీనికి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ప్రొటెక్షన్ అగేన్స్ట్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. సో ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి అగేన్స్ట్గా ప్రొటెక్షన్ కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. జస్టిస్ సూర్యకాంత్ నోటెడ్ there's nothing wrong with spyware against whom it is used if the target is a legitimate national threat. ఒకవేళ ఎవరికైతే అగేన్స్ట్ గా మనం ఈ స్పైవేర్ యూజ్ చేస్తున్నామో ఆ పర్సన్ గనక ఒక లెజిటిమేట్ నేషనల్ వైడ్ థ్రెట్ అయినట్లయితే అటువంటి ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్ పైన ఈ విధమైన స్పైవేర్ ని యూజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పడం జరిగింది. అండ్ నో అబ్సల్యూట్ రైట్ టు ప్రైవసీ. State can restrict privacy rights in exceptional circumstances like terrorism, as noted after the Pahalgam attack. సో రీసెంట్ గా మనం చూసాం జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఈ విధమైన టెర్రర్ అటాక్ అనేది జరిగింది. సో ఈ విధమైన అటాక్ తర్వాత టెర్రరిజం లాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో ప్రైవసీ రైట్స్ ని స్టేట్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, రైట్. సో దెర్ ఇస్ నో అబ్సల్యూట్ రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనేది అబ్సల్యూట్ కాదు, దానిపైన కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఎస్పెషలీ ఈ విధంగా టెర్రర్ అటాక్ జరిగిన సర్కమ్స్టాన్సెస్ లో, ఇటువంటి టెర్రరిజం లాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ జరిగినప్పుడు ప్రైవసీ రైట్స్ పైన కూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు స్టేట్ అని చెప్పడం జరిగింది. దెన్ స్టేట్ సీక్రెసీ డాక్ట్రిన్. Government is not obligated to disclose sensitive information that may compromise sovereignty or security. సో గవర్నమెంట్ కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ గా డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు ఏవైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయో వాటిని డిస్క్లోజ్ చేయదు, రైట్. సో ఎస్పెషలీ నేషనల్ సెక్యూరిటీ అండ్ సావర్నిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అటువంటి ఇన్ఫర్మేషన్ ని గవర్నమెంట్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. దాట్ ఈస్ వాట్ ఈస్ ద స్టేట్ సీక్రెసీ డాక్ట్రిన్. దెన్ డిజిటల్ సర్వీలెన్స్ అండ్ మోడర్న్ పోలీసింగ్. High-grade spyware like Pegasus, it can help preempt terror threats, dismantle organized crime, and improve intelligence capabilities. So, ఈ Pegasus యొక్క ఫీచర్స్ ని మనం చూసాం. హోప్ యూ రిమెంబర్ దట్. సో ఆ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఇది ఒక హై గ్రేడ్ స్పైవేర్. సో ఇటువంటి హై గ్రేడ్ స్పైవేర్ ని యూజ్ చేయడం ద్వారా మనం టెర్రర్ థ్రెట్స్ అనేవి ముందుగా తెలుసుకోవచ్చు అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే జరుగుతుంటుందో అటువంటి వాటిని మనం డిస్మాంటిల్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మన యొక్క ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మన కంట్రీకి సంబంధించి వాటిని ఇంప్రూవ్ చేసుకునే ఎబిలిటీ కూడా ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ హావ్ డిజిటల్ సర్వీలెన్స్ అండ్ మోడర్న్ పాలిసింగ్ విల్ అక్కర్. సో ఇవన్నీ కూడా మనకు పెగాసస్ యూసేజ్ కి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. అంటే ఆన్ నేషనల్ సెక్యూరిటీ గ్రౌండ్స్, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇటువంటి స్పైవేర్ ని యూజ్ చేయొచ్చు అని దానికి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇవి. సో నవ్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇట్. ఇటువంటి పెగాసస్ లాంటి స్పైవేర్ యొక్క యూసేజ్ కి సంబంధించి దానికి అగేన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. So here we have the arguments against the usage of Pegasus spyware without oversight. So first is violation of right to privacy. సో ఇటువంటి స్పైవేర్ ని యూజ్ చేస్తే ఆబ్వియస్లీ రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసినట్లు అవుతుంది. అండ్ మనకు తెలుసు రైట్ టు ప్రైవసీ అనగానే మనకు గుర్తొచ్చే జడ్జ్మెంట్ ఏంటి అంటే పుట్టుస్వామి జడ్జ్మెంట్ ఆఫ్ 2017. సో ఈ జడ్జ్మెంట్ ప్రకారం ఏదైనా సర్వీలెన్స్ ఉన్నప్పుడు అది ఇట్ మస్ట్ మీట్ లీగాలిటీ, నెసెసిటీ అండ్ ప్రొపోర్షనాలిటీ టెస్ట్. సో అది ఎంతవరకు లీగల్ అండ్ అది ఎంతవరకు నెసెసరీ, రైట్. సో ఇటువంటి క్రైటీరియా అన్ని మీట్ అయినప్పుడు మాత్రమే అటువంటి సర్వీలెన్స్ అనేది మనం చేయాలి. దెన్ టార్గెటింగ్ ఆఫ్ జర్నలిస్ట్, జడ్జెస్ అండ్ యాక్టివిస్ట్. ఎలిగేషన్స్ ఏమంటున్నాయంటే ఈ పెగాసస్ ని పొలిటికల్ సర్వీలెన్స్ కోసం యూజ్ చేశారు, అంతేగాని నేషనల్ సెక్యూరిటీ గురించి కాదు అని ఎలిగేషన్స్ అనేవి వేయడం జరిగింది. అండ్ దే సే దట్ ఇట్ అండర్మైన్స్ డెమోక్రసీ అండ్ ప్రెస్ ఫ్రీడమ్. సో ఈ విధంగా కొన్ని టార్గెటెడ్ సెక్టర్స్ అంటే లైక్ జర్నలిస్ట్, జడ్జెస్, యాక్టివిస్ట్, ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ టార్గెటెడ్ గ్రూప్స్ పైన దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్
undermines democracy as well as press freedom, and then lack of statutory backing. ఇండియాలో మనకు ఒక పర్టికులర్లీ డెడికేటెడ్ సర్వీలెన్స్ లా అనేది లేదు. సో ప్రస్తుతం మనకున్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి, టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇవన్నీ కూడా మనకు మోడర్న్ స్పైవేర్ యూస్ కి సంబంధించి చాలా అవుట్డేటెడ్ యాక్ట్స్. సో ఇప్పుడు మనం చాలా మోడర్న్ స్పైవేర్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఈ కాంటెక్స్ట్ లో మనకు ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి. దెన్ గ్లోబల్ రెప్యుటేషన్ రిస్క్. ఇంటర్నేషనలీ మనం ఈ విధంగా పెగాసస్ స్పైవేర్ ని యూజ్ చేయడం అనేది ఇట్ హాస్ డ్రాన్ స్క్రూటినీ అండ్ లా సూట్స్, అండ్ ఇట్స్ మిస్యూజ్ ఇన్ ఇండియా ఇట్ కుడ్ డ్యామేజ్ ద కంట్రీస్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్. సో ఇండియాలో గనక ఈ పెగాసస్ స్పైవేర్ యొక్క యూసేజ్ వలన మిస్యూజ్ అనేది జరిగింది స్పైవేర్ కి సంబంధించి అని గనక ఇది ప్రూవ్ అయినట్లయితే ఇట్ విల్ డ్యామేజ్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ గా ఇండియాకుండే ఈ డెమోక్రటిక్ రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. సో ఆ విధంగా ఇండియాకి గ్లోబల్ గా ఉన్న రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది రిస్క్ లో పడుతుంది. సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ఇట్. పెగాసస్ యొక్క యూసేజ్ కి సంబంధించి దానికి అగెయిన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇవి. బికాస్ మనకి ప్రాపర్ ఓవర్ సైట్ లేదు, అండ్ అదేవిధంగా కొన్ని పర్టికులర్ గ్రూప్స్ ని టార్గెట్ చేయడం జరిగింది అని చెప్పి మనకు ఈ విధంగా దీనికి అగెయిన్స్ట్ గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే చేయడం జరిగింది. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? సో దీనికి ఈ పెగాసస్ స్పైవేర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం బేసిక్స్ చూసాం, దాని యొక్క ఫీచర్స్ చూసాం, దానికి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్, అదేవిధంగా అగెయిన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. ఎనాక్ట్ కాంప్రహెన్సివ్ సర్వీలెన్స్ లా. సో ఇండియాలో మనకి ఒక డెడికేటెడ్ జ్యుడిషియలీ మానిటర్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్ యొక్క అవసరం ఉంది. అండ్ దిస్ ఇస్ ఫర్ సర్వీలెన్స్ కవరింగ్ స్పైవేర్, ఇంటర్సెప్షన్ అండ్ డిజిటల్ ట్రాకింగ్. సో ఈ ఫీచర్స్ అన్ని కవర్ చేస్తూ మనకు ఒక స్పెసిఫిక్ డెడికేటెడ్ జ్యుడిషియలీ మానిటర్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్ కావాలి. అండ్ పార్లమెంటరీ ఓవర్సైట్ మెకానిజం. సో దీనికోసం మనం ఒక క్రాస్ పార్టీ స్టాండింగ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దాట్ ఇట్ విల్ వర్క్ ఆన్ ద సర్వీలెన్స్ ప్రాక్టీసెస్ విత్ మ్యాండేటరీ రిపోర్టింగ్ అండ్ రివ్యూ పవర్స్. సో ఏ విధంగా మనం సర్వీలెన్స్ చేయడం జరుగుతుంది, వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు మ్యాండేటరీగా కంపల్సరీ రిపోర్టింగ్ చేయడం అండ్ వాటికి కొన్ని రివ్యూ పవర్స్ ఇవ్వడం, ఇటువంటి ఒక స్టాండింగ్ కమిటీని కూడా మనం ఏర్పాటు చేయాలి. సో దట్ విల్ హ్యావ్ అ పార్లమెంటరీ ఓవర్ సైట్ మెకానిజం. దెన్ డేటా ప్రొటెక్షన్ ఇంప్లిమెంటేషన్. ఎక్స్పెడిట్ ద రోల్ అవుట్ ఆఫ్ డిపిడిపి యాక్ట్. సో దీని గురించి కూడా మనం రీసెంట్ గా చాలా ఆర్టికల్స్ లో చూసాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. సో దీన్ని మనం ఫాస్ట్ గా రోల్ అవుట్ చేయాలి, అండ్ దాంతో పాటుగా దీనిలో మనం స్ట్రాంగ్ సేఫ్ గార్డ్స్ పెట్టాలి అగేన్స్ట్ స్టేట్ సర్వీలెన్స్ ఎక్సెసెస్. సో కావాల్సిన దానికంటే ఎక్కువగా స్టేట్ యొక్క సర్వీలెన్స్ ఉన్నట్లయితే దానికి అగేన్స్ట్ గా కొన్ని స్ట్రాంగ్ సేఫ్ గార్డ్స్ కూడా మనం దీనిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ రెయిన్ఫోర్స్ ద రైట్ టు ప్రైవసీ జ్యూరిస్ప్రుడెన్స్. సో ఫ్యూచర్ court rulings, it should reaffirm that security does not nullify the rights, and all state actions must pass constitutional scrutiny. సో స్టేట్ ఏదైతే డిఫరెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీని పాస్ అవ్వాల్సి ఉంటుంది, రైట్. అండ్ ఫ్యూచర్ లో ఏవైతే కోర్ట్ రూలింగ్స్ ఇవ్వడం జరుగుతుందో వాటిలో రైట్స్ ని సెక్యూరిటీ ఓవర్ రైట్ చేయకూడదు, రైట్. దిస్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇస్ గివెన్. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. సో మనం ఈ పెగాసస్ స్పైవేర్ కి సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో దిస్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ రైటింగ్ అ మెయిన్స్ ఆన్సర్. సో ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. సో మనకు కనుక ఒక క్వశ్చన్ అడిగినట్లయితే ఈ విధంగా మనం వీ కెన్ యూజ్ సమ్ ఆఫ్ దీస్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ అండ్ విచ్ ఆర్ అగేన్స్ట్ ఇట్, అండ్ యూ కెన్ ఆల్సో గివ్ యువర్ ఓన్ పాయింట్స్ ఇన్ కేస్ ఆఫ్ వే ఫార్వర్డ్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Our next article is Starlink's India Struggle, Spectrum, Surveillance and Connectivity. సో సిలబస్ మ్యాపింగ్ లో చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. జిఎస్ పేపర్ 2 లో గవర్నెన్స్, గవర్నెన్స్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్, దెన్ సైబర్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఈ టాపిక్స్ కిందకు వస్తుంది. అండ్ జిఎస్ పేపర్ 3 లో చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ లో వీటి యొక్క ఎఫెక్ట్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, డేటా ప్రొటెక్షన్ లాస్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్స్ కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఏంటి స్టార్ లింక్? స్టార్ లింక్ అనేది ఒక శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. దీన్ని ప్రొవైడ్ చేసేది స్పేస్ ఎక్స్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇండియాలో ఉన్న రూరల్, అర్బన్
డిజిటల్ డివైడ్ ని బ్రిడ్జ్ చేయడం త్రూ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఇండియాలో ఉన్న రూరల్ అర్బన్ డిజిటల్ డివైడ్ ని తగ్గించడం. అంటే రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ కి మధ్య ఏదైతే ఈ డిజిటల్ డివైడ్ ఉందో, అంటే మనకి డిజిటల్ సర్వీసెస్ అయి ఉండొచ్చు, డిజిటల్ కనెక్టివిటీ అయి ఉండొచ్చు, దానికి సంబంధించి రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ని తగ్గించడం కోసం స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. However, it faces some regulatory bottlenecks like spectrum allocation సంబంధించి and data privacy laws and national security compliance కి సంబంధించి కొన్ని regulatory bottlenecks అయితే ఉన్నాయి Starlink కి. And this case it exemplifies the complex interplay between innovation, sovereignty and legal safeguards in India's tech and telecoms policy landscape. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, సో ఈ స్టార్లింక్ అంటే ఏంటో చూసాం, దీనికి సంబంధించిన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చూసాం, సో ఇది ఎందుకు తీసుకురావడం జరిగింది అని. బట్ దీనికి సంబంధించి ఇంకా రెగ్యులేటరీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా ఇండియాలోని టెక్నాలజీ అండ్ టెలికాం పాలసీ ల్యాండ్స్కేప్ ద్వారా ఈ స్టార్లింక్ ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టార్లింక్స్ ఎంట్రీ. సో స్టార్లింక్ యొక్క ఎంట్రీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. బ్రిడ్జింగ్ ద డిజిటల్ డివైడ్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది రిమోట్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ కి కూడా రీచ్ అవుతుంది. అంటే మనకుండే మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ కి, అదేవిధంగా అండర్ సర్వ్డ్ ఏరియాస్, ఇప్పటి వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతగా వెళ్ళని అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్, సో ఆ ఏరియాస్ కి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది రీచ్ అవుతుంది. వేర్ ఫైబర్ ఆర్ టవర్స్ ఆర్ అన్వయబుల్, యాక్సిలరేటింగ్ డిజిటల్ ఇంక్లూజన్. సో ఇప్పటికీ కొన్ని ఏరియాస్ లో మనం చూసినట్లయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ కనెక్టివిటీ లేకపోవడం వలన, లేదా టవర్స్ ని ఇన్స్టాల్ చేయడం అన్వయబుల్ అవ్వడం వలన కొన్ని ఏరియాస్ లో ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. సో అటువంటి ఏరియాస్ కి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని వలన డిజిటల్ ఇన్క్లూజన్ జరుగుతుంది. Then enabler for rural development. So it empowers telemedicine, e-learning, digital banking and rural entrepreneurship in hilly and border regions. సో కొన్ని కొండ ప్రాంతాల్లో, అదేవిధంగా కొన్ని బార్డర్ రీజన్స్ లో ఇప్పటికీ డిజిటల్ కనెక్టివిటీ తక్కువగా ఉంది. సో ఈ స్టార్లింక్ ద్వారా ఏమవుతుందంటే వారికి టెలిమెడిసిన్ అందుతుంది, రైట్. సో ఇంటర్నెట్ ద్వారా ఈ డాక్టర్స్ దే విల్ గైడ్ దెమ్ త్రూ దిస్ టెలిమెడిసిన్. అండ్ ఈ లెర్నింగ్ మనం చూసాం రీసెంట్ టైమ్స్ లో, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. సో ఈ విధంగా ఈ లెర్నింగ్ ని ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ డిజిటల్ బ్యాంకింగ్, ఫిజికల్ గా బ్యాంక్ వెళ్ళన అవసరం లేకుండా మనం డిజిటల్ గానే బ్యాంకింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. సో వీటన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. దెన్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. శాటిలైట్ సిస్టమ్ దీస్ ఆర్ లెస్ వల్నరబుల్ టు న్యాచురల్ డిజాస్టర్స్, రైట్. టవర్స్ అండ్ ఫైబర్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి శాటిలైట్ సిస్టమ్స్ అనేవి న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దే ఆర్ వెరీ లెస్ వెల్నరబుల్ టు దిస్ న్యాచురల్ డిజాస్టర్స్. దెన్ గ్లోబల్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్. సో స్టార్లింక్ లాంటి ప్లేయర్స్ తో మనం కొలాబరేట్ అయినప్పుడు ఇండియా యొక్క గ్లోబల్ టెక్ ప్రొఫైల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ అడాప్ట్ కటింగ్ ఎడ్జ్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ డేటా ఏంటంటే మన కంట్రీలో 700 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు, రైట్. బట్ అందరికీ కూడా ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది లేదు. డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువగా ఉంది, ఎస్పెషలీ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ యొక్క కంపారిజన్ చూసినట్లయితే. సో ఈ స్టార్లింక్ ఏదైతే ఉందో ఇది అటువంటి డిజిటల్ డివైడ్ ని తగ్గించగలదు. అండ్ ఇట్ ఎంపవర్స్ ద లాస్ట్ మైల్. సో అందరికీ కూడా ఈ కనెక్టివిటీ అనేది అందడం జరుగుతుంది. ఇట్ విల్ డెమోక్రటైజ్ ద కనెక్టివిటీ. సో యూ కెన్ యూజ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఇన్ యువర్ ఆన్సర్స్, రైట్. సో ఇది మనకు స్టార్లింక్ యొక్క ఎంట్రీకి సంబంధించిన ఇంపార్టెన్స్. సో ఈ ఆర్టికల్లో మనకి ప్రిలిమ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. సో వీ హ్యావ్ సమ్ కీ టర్మ్స్ అండ్ బాడీస్. ఫస్ట్ ఇస్ వీసాట్. వీసాట్ అంటే వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్. సో ఇదొక శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో దీని ద్వారా రిమోట్ అండ్ రూరల్ రీజన్స్ లో, అంటే మనకుండే రూరల్ రీజన్స్, అదేవిధంగా రిమోట్ ఏరియాస్, మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ఏరియాస్ లో కూడా మనం ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికోసం
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద లైసెన్స్ అనేది కావాలి. సో దిస్ ఇస్ అబౌట్ వీసాట్. దెన్ కేయూ బ్యాండ్ అండ్ కేఏ బ్యాండ్ స్పెక్ట్రమ్. ఇవేంటి అంటే హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసే హై ఫ్రీక్వెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ బ్యాండ్స్. వీటిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేట్ చేస్తుంది. దెన్ ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇదొక సింగిల్ విండో క్లియరెన్స్ అథారిటీ అండ్ ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. సో దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ యాక్టివిటీస్. సో స్పేస్ యాక్టివిటీస్ లో ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, దాన్ని రెగ్యులేట్ చేయడం, అదే విధంగా దాన్ని ప్రమోట్ చేయడం. సో ఇవన్నీ చూసుకుంటుంది ఇన్ స్పేస్. దీన్ని 2020లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వీ హావ్ డిస్కస్డ్ ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్నాయి. అండ్ ఇట్స్ అటానమస్ బాడీ. సో ఇది స్టాట్యుటరీ బాడీ కాదు, ఇది ఇప్పటికీ కూడా ఇంకా ఒక అటానమస్ బాడీగా ఉంది. రైట్. సో దీస్ ఆర్ సమ్ కీ టర్మ్స్. సో ఎప్పుడైనా ఏదైనా ఆర్టికల్ ఇటువంటి టర్మ్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ దోస్ టర్మ్స్. వాటి యొక్క బేసిక్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. బికాస్ questions, especially prelims questions, can be framed on these kinds of terms. Then key functions of InSpace. So ఈ InSpace యొక్క functions ఏంటో చూద్దాం. It provides single window clearance for all private space activities. So private space activities అంటే like launches, satellites and applications, వీటికి సంబంధించి సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తుంది InSpace. అండ్ అదేవిధంగా ప్రైవేట్ ప్లేయర్స్ ఇస్రో యొక్క ఫెసిలిటీస్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకోవడానికి కూడా ఆథరైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇట్ ఆల్సో ఫెసిలిటేట్స్ నాన్ గవర్నమెంటల్ పార్టిసిపేషన్ ఇన్ శాటిలైట్ సర్వీసెస్, స్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్పేస్ R&D అండ్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్. సో ఇటువంటి యాక్టివిటీస్ లో నాన్ గవర్నమెంటల్ పార్టిసిపేషన్ ని కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ it ensures compliance with national security and strategic interests in private space operations. So private players ఏదైతే స్పేస్ ఆపరేషన్స్ జరుగుతుందో సో ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ లో కూడా నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ తో కంప్లై చేసే విధంగా ఇది ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఇన్ స్పేస్ కి సంబంధించిన మేజర్ ఫంక్షన్స్. Then our next article is reciprocal tariffs will worsen stress for MSMEs, that is our micro, small and medium enterprises, says India Ratings and Research. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇట్ వార్న్స్ దాట్ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే రీసెంట్ టైమ్స్ లో మనకి న్యూస్ లో ఉన్నాయో, ఎస్పెషలీ రీసెంట్ గా యుఎస్ టారిఫ్ హైక్స్ చేసింది. మనం చూసాం యుఎస్ ఏ విధంగా టారిఫ్స్ ని ఇంక్రీజ్ చేసింది అని. సో వాటి వల్ల ఏమవుతుందంటే మన ఇండియా యొక్క ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటిపైన చాలా స్ట్రెస్ పడుతుంది అని చెప్పడం జరిగింది. రైట్. బికాస్ a significant portion of MSMEs, they remain financially stressed as of financial year 2024, especially those with revenues below 250 crore rupees and capital investment below 5 crores. సో మన ఎంఎస్ఎంఈస్ కూడా యూఎస్ ఈ విధంగా టారిఫ్ ని ఇంక్రీజ్ చేయడం వలన ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఎటువంటి ఎంఎస్ఎంఈస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే, సో ఏవైతే ఎంఎస్ఎంఈస్ యొక్క రెవెన్యూ అనేది 250 crores కంటే తక్కువ ఉంటుందో, అండ్ కొన్ని ఎంఎస్ఎంఈస్ లో 5 crores కంటే తక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో అటువంటి ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ దిస్ డెవలప్మెంట్ అకర్స్ అమెడ్ టారిఫ్ రిటాలియేషన్ గ్లోబలీ, sluggish consumption and a weak post covid recovery. సో మన వరల్డ్ లోని అన్ని కంట్రీస్ ని తీసుకున్నట్లయితే అన్ని కంట్రీస్ కూడా ఇప్పటికీ ఇంకా ఆ పోస్ట్ కోవిడ్ రికవరీ ఫేజ్ లోనే ఉన్నాయి. రైట్. సో కోవిడ్ టైంలో మనకి ఎకానమీస్ అన్ని కూడా చాలా డిస్టర్బ్ అయ్యాయి. సో ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ నుండి ఇప్పటికీ కూడా 5 years అయినప్పటికీ మెల్లగా ఇంకా మనం అన్ని కంట్రీస్ కూడా రికవర్ అవుతూ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఉన్నాయి కంట్రీస్ లైక్ ఇన్ అ వీక్ పోస్ట్ కోవిడ్ రికవరీ ఫేజ్. అండ్ దాంతో పాటుగా కన్సంప్షన్ కూడా తక్కువగా ఉంది. అండ్ ఇలాంటి టైంలో యుఎస్ ఈ విధంగా టారిఫ్ హైక్స్ చేయడం జరిగింది. అండ్ గ్లోబలీ టారిఫ్ రిటాలియేషన్ అంటే ఒక కంట్రీ టారిఫ్ వేసినప్పుడు దానికి అగెయిన్స్ట్ గా ఇంకొక కంట్రీ కూడా టారిఫ్ ఇంపోజ్ చేయడం. దే ఆర్ రిటాలియేటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మనకు ఇండియా పైన ఏ ఎఫెక్ట్ ఉంటుంది అంటే
ఎంఎస్ఎంఈస్ పైన అండ్ ఎస్పెషలీ వీ హ్యావ్ సీన్ ఈ కండిషన్స్తోనే ఎంఎస్ఎంఈస్ పైన చాలా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రిపోర్ట్. సో వై ఎంఎస్ఎంఈస్ ఆర్ వల్నరబుల్ టు టారిఫ్ షాక్స్, రైట్? సో ఈ రిపోర్ట్ చెప్తుంది ఎంఎస్ఎంఈస్ అయితే ఈ టారిఫ్ హైక్స్ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతున్నాయని. సో ఎందుకు ఇంపాక్ట్ అవుతున్నాయి, సో ఎందుకు వీటిపైన ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది? సో లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. Increased operating costs. MSMEs face higher import input costs, squeezing already thin margins. సో మనం ఎంఎస్ఎంఈస్లో చూసుకున్నట్లయితే వారికి వచ్చే మార్జిన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఇంపోర్ట్ ఇన్పుట్ కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? సో దట్ ఇంక్రీజెస్ ఆపరేటింగ్ కాస్ట్. సో దానివల్ల ఓవరాల్గా ఉండే ఆపరేటింగ్ కాస్ట్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. లైక్ రా మెటీరియల్స్, కాంపోనెంట్స్, వీటి యొక్క ఇంపోర్ట్ అనేది కాస్ట్లీగా మారుతుంది. దెన్ వీకెండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. సో రిటాలియేషన్స్గా ఏం చేస్తున్నారు, ఒక కంట్రీ టారిఫ్ విధించినప్పుడు అదర్ నేషన్స్ కూడా టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆన్ ఇండియన్ గూడ్స్, రైట్? సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఏవైతే ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాయో ఆ ఎంఎస్ఎంఈస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ టారిఫ్ రిటాలియేషన్ వలన కొన్ని నేషన్స్ ఇండియన్ గూడ్స్ పైన కూడా టారిఫ్స్ విధించడం జరుగుతుంది. సో వాటి వలన ఈ ఎంఎస్ఎంఈస్ యొక్క ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గుతుంది, రైట్? Then access to capital still constrained. MSMEs suffer from working capital shortages. సో ఎంఎస్ఎంఈస్ చూసినట్లయితే వీటికి మనకు వర్కింగ్ క్యాపిటల్ యొక్క షార్టేజెస్ ఉన్నాయి, అండ్ కొలాటరల్స్ లేవు, అండ్ లిమిటెడ్ నెగోషియేషన్ పవర్ విత్ ఫైనాన్షియల్స్. సో ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి మన ఎంఎస్ఎంఈస్. సో ఈ క్యాపిటల్కి యాక్సెస్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా ఎక్కువగా ఈ ఇష్యూలో సఫర్ అవడం జరుగుతుంది మన ఎంఎస్ఎంఈస్. అండ్ మేనేజ్మెంట్ అండ్ స్కేల్ గ్యాప్స్. సో ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఎక్కువగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్స్ యొక్క గైడెన్స్ తక్కువగా ఉంటుంది, దాంతోపాటుగా సెకండ్ లైన్ లీడర్షిప్. సో దే ఆల్సో ల్యాక్ దిస్. సో దిస్ మేక్స్ దమ్ వల్నరబుల్ టు షాక్స్. దెన్ క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్టిల్ బిలో హిస్టారిక్ లెవెల్స్. సో పోస్ట్ కోవిడ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మెషినరీ అండ్ ప్లాంట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటికీ తక్కువగా ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది, రైట్? దెన్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్. రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st of April 2025. సో ఈ విధంగా మనకి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఈ క్లాసిఫికేషన్ పైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. So that is why these data, it becomes important for us from examination point of view. So ee limits paina kuda questions adagam jarigindi. So try to memorize these numbers. So here if we see micro enterprises, so వీటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ ఇట్ విల్ బి అప్ టు 2.5 crore rupees. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ 2.5 crore rupees వరకు ఉంటుంది. అండ్ వీటి యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ చూసినట్లయితే 10 crores వరకు ఉంటుంది. అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 25 crores వరకు ఉంటుంది, అండ్ వీటి యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ 100 crores వరకు ఉంటుంది. దెన్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 125 crore rupees వరకు ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా 500 crore rupees వరకు యాన్యువల్ టర్న్ ఓవర్. సో ఇది మనకు ఎంఎస్ఎంఈకి సంబంధించిన రివైజ్డ్ క్లాసిఫికేషన్. సో ఇది చాలా రీసెంట్ డేటా, మనకు April 1st 2025కి సంబంధించి. దిస్ ఇస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st 2025. సో ట్రై టు రిమెంబర్ దీస్ ఫిగర్స్. దెన్ వన్ మోర్ ప్రిలిమ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇస్ క్యాపెక్స్, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై బిజినెసెస్ ఆర్ గవర్నమెంట్స్ టు ఎక్వైర్, అప్గ్రేడ్ అండ్ మెయింటైన్ ఫిజికల్ అసెట్స్. అంటే ఒక బిజినెస్కి సంబంధించిన బిల్డింగ్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని ఎక్వైర్ చేయడం కోసం, వాటిని అప్గ్రేడ్ చేయడం కోసం, రైట్? సో మెషినరీ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీని ఫస్ట్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది, అంటే ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత దాన్ని అవసరమైనప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, అండ్ వాటిని మెయింటైన్ చేసుకోవాలి, ఇటువంటి ఫిజికల్ అసెట్స్ని. సో వీటన్నిటి కోసం బిజినెసెస్ అండ్ గవర్నమెంట్స్ ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయో దాన్నే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పిలుస్తాం. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే
దిస్ లీడ్స్ టు అసెట్ క్రియేషన్. సో ఇటువంటి ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అసెట్ క్రియేట్ అవుతుంది అండ్ దాని ద్వారా ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ దీన్ని మనం బ్యాలెన్స్ షీట్లో చూపించడం జరుగుతుంది, నాట్ రెగ్యులర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో ఒక కొత్త మెషిన్ని కొనడం అయి ఉండొచ్చు, ఒక కొత్త వేర్ హౌస్ అంటే ఒక గోడౌన్ లాంటిది కన్స్ట్రక్ట్ చేయడం, లేదా రోడ్స్ వేయడం. సో ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క ఎగ్జాంపుల్స్. సో దీని యొక్క రెలవెన్స్ ఏముంది ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి చూద్దాం. ఎంఎస్ఎంఈస్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు అవసరం అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం, మోడర్నైజేషన్ కోసం అండ్ ఆల్సో టు రిమైన్ కాంపిటేటివ్. సో మార్కెట్లో ఉన్న అదర్ గూడ్స్ లేదా అదర్ ఇండస్ట్రీస్తో కంపీట్ చేసే విధంగా ఉండాలి అంటే ఎంఎస్ఎంఈస్ ఎప్పటికప్పుడు మోడర్నైజ్ అవ్వాలి అండ్ వాటి యొక్క కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి. వీటి కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది నెసెసరీ. Then according to this IND-RA ratings and RBI, Reserve Bank of India, many MSMEs are still hesitant to invest in capex due to low profit margins. సో ఎంఎస్ఎంఈస్లో చూసినట్లయితే మనకి ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ క్రెడిట్ యాక్సెస్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి అండ్ కోవిడ్ తర్వాత చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్లో కూడా ఉన్నాయి. సో వీటి వలన ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇన్వెస్ట్ చేయడం లేదు అకార్డింగ్ టు దీస్ రిపోర్ట్స్ ఆఫ్ IND-RA అండ్ RBI. Then what is this ECLGS, Emergency Credit Line Guarantee Scheme? సో ఇదేంటంటే దీన్ని మనం మే 2020లో లాంచ్ చేయడం జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ దీన్ని ఎన్సిజిటిసి ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, అంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనిలో భాగంగా కొలేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి కొలేటరల్ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అనేవి ఎంఎస్ఎంఈస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అదర్ బిజినెస్ యూనిట్స్ ఇంపాక్టెడ్ బై కోవిడ్-19 స్ట్రెస్. సో కోవిడ్-19 వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రెస్ కి గురైన కొన్ని ఎంఎస్ఎంఈస్ అండ్ కొన్ని బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వీటికి ఎటువంటి కొలేటరల్ కూడా అవసరం లేదు. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే వీటికి గవర్నమెంట్ 100% గ్యారంటీ ఇస్తుంది టు ద బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, రైట్. సో ఎలిజిబుల్ బారోర్స్ కి ఏదైతే లోన్స్ ఇవ్వడం జరుగుతుందో వాటికి గవర్నమెంటే 100% గ్యారంటీ ఇస్తుంది అండ్ దీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎంటిటీస్ విత్ క్రెడిట్ అవుట్ స్టాండింగ్ అప్ టు 50 crore రూపీస్ అండ్ దీని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 250 crore రూపీస్ ఉండాలి. అండ్ దీన్ని మార్చ్ 2024 వరకు మల్టిపుల్ ఫేజెస్ లో ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. And it has capped interest rates that is almost 9.25% for banks and 14% for NBFCs, non-banking financial companies. And ఈ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మనం చూసినట్లయితే ఇదొక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అఫిలియేటెడ్ విత్ ఫిచ్ గ్రూప్. సో ఇది ఇండియన్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈస్ వీటి యొక్క క్రెడిట్ వర్తీనెస్ ని అసెస్ చేస్తుంది, రైట్. సో ఇవి ఈ ఆర్టికల్ కి సంబంధించి ప్రిలిమ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Our next article is the hurdle to discuss climate challenge responses. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ద హిందూ హడల్ 2025 ఇట్ ఈస్ షెడ్యూల్ ఫర్ May 9 to 10 ఇన్ బెంగళూరు. సో దీనిలో లీడింగ్ క్లైమేట్ సైంటిస్ట్, పాలసీ మేకర్స్ అండ్ థింక్ ట్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ కోయిన్సైడ్స్ విత్ ద రన్అప్ టు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాన్ఫరెన్స్. సో ఇది బ్రెజిల్లోని బెలెంలో జరగబోతుంది. సో ఇక్కడ ఏంటంటే క్లైమేట్ అంబిషన్, టెక్నాలజీ ఫిక్సెస్, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఒక డెడికేటెడ్ ఇండియన్ క్లైమేట్ మిషన్ యొక్క నీడ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ డైలాగ్ ఇట్ రిఫ్లెక్ట్స్ urgency as global CO2 emissions hit 4.16 billion tons in 2024. సో 2023లో చూసినట్లయితే ఇది 40.6 billion గా ఉంది మన గ్లోబల్ CO2 ఎమిషన్స్. అండ్ 2024కి వచ్చేసరికి ఇది 41.6 billion tons కి ఇంక్రీజ్ అయింది, రైట్. సో ఇటువంటి సమయంలో మనకు ఇలాంటి ఒక డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అర్జెంట్. సో ఈ ఆర్టికల్ కి సంబంధించిన కీ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీన్ని రియో ఎర్త్ సమ్మిట్ 1992లో అడాప్ట్ చేసుకున్న ఒక గ్లోబల్ ట్రీటీ ఇది. అండ్ ఇది యాన్యువల్ గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి
హోల్డ్ చేస్తుంటుంది. సో దీనిలో మనకు దిస్ ఇస్ టు అడ్వాన్స్ గ్లోబల్ నెగోషియేషన్స్ ఆన్ ఎమిషన్స్ రిడక్షన్, క్లైమేట్ ఫైనాన్స్, దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతాయి. అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2025. సో ఇది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. బ్రెజిల్లోని బెలెమ్ అనే ప్లేస్లో జరుగుతుంది. అండ్ ఇది November 2025లో దీన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. సో దీనిలో ఏంటంటే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా 1.5 degrees Celsius టార్గెట్ని పెట్టుకున్నాం, రైట్? సో దానికి సంబంధించి కంట్రీస్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాయి, సో ఆ అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఏంటి 1.5 degrees Celsius లిమిట్? ఐపీసీసీ అండ్ యుఎన్ ఇవి రెండు కూడా ఇట్ హాస్ రికమెండెడ్ లిమిటింగ్ ద గ్లోబల్ వార్మింగ్ టు 1.5 degrees Celsius అబవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. సో ఫ్యూచర్లో ఎటువంటి క్లైమేట్ అవుట్కమ్స్, కెటాస్ట్రోఫిక్ క్లైమేట్ అవుట్కమ్స్ అనేవి జరగకుండా ఉండడానికి మనం ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో కంపేర్ చేసినప్పుడు 1.5 degrees Celsius కి గ్లోబల్ వార్మింగ్ని లిమిట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది, రైట్? సో దీనివల్ల ఏంటంటే మనం దీనికోసం వీ హ్యావ్ టు రెడ్యూస్ గ్లోబల్ ఎమిషన్స్ బై 43%, అండ్ దిస్ హ్యాస్ టు బి డన్ బై 2030. సో 2019లో ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఎమిషన్ లెవెల్స్, వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు 2030 వరకు మనం 43% రిడక్షన్ అనేది చేయాలి ఈ టార్గెట్ని రీచ్ అవడం కోసం. దెన్ కమింగ్ టు గ్లోబల్ CO2 ఎమిషన్స్ ఆఫ్ 2024, మనం ఆల్రెడీ చూసాం. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2024లో దాని ముందు ఇయర్ 2023తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో హియర్ యూ కెన్ సీ సమ్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, సిఓపి సమ్మిట్స్. COP1 ఎక్కడ జరిగింది? బెర్లిన్లో జరిగింది 1995లో. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గ్లోబల్ కోఆపరేషన్. అండ్ COP3 1997లో క్యోటోలో జరిగింది. సో దీన్నే మనం క్యోటో ప్రోటోకాల్ అంటాం. అండ్ COP15 కోపెన్హాగన్లో జరిగింది 2009లో. సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ కోపెన్హాగన్ అకార్డ్. అండ్ COP21 ప్యారిస్ అగ్రిమెంట్ 2015. అండ్ COP26 in 2021 గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్. అండ్ COP28 in దుబాయ్, ఇది 2023లో జరిగింది. అండ్ ఇది ఒక ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్. సో ఇవన్నీ కూడా మనకి ఈ COPs కి సంబంధించి ఇంపార్టెంట్ సమ్మిట్స్. సో ట్రై టు రిమెంబర్ దీస్. సో ఇవి ఎక్కడ జరిగాయి అండ్ అక్కడ తీసుకున్న మేజర్ డెసిషన్స్, ట్రై టు రిమెంబర్ దీస్. Now let's have a look at a practice MCQ. With reference to United Nations Framework Convention on Climate Change, consider the following statements. So ఈ 3 statements లో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ UNFCCC. దీన్ని మనం 1992లో రియో ఎర్త్ సమ్మిట్ లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1994. సో ఎస్, ఇట్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది UNFCCCకి సంబంధించిన సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ, అంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా ఇస్ నాట్ ఎ సిగ్నేటరీ టు ద UNFCCC బట్ ఇట్ హ్యాస్ రాటిఫైడ్ క్యోటో ప్రోటోకాల్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇండియా UNFCCCకి సిగ్నేటరీ అండ్ ఆల్సో ఇండియా క్యోటో ప్రోటోకాల్ని కూడా రాటిఫై చేసింది. So here the correct answer is A 1 and 2 because 3 anedi incorrect, right? So here you can see the explanation of this question. So yes, India is a signatory to UNFCCC as well as it has ratified the Kyoto Protocol. Then our next article is changes in monsoon affect marine productivity in Bay of Bengal, says a study. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఒక కొత్త స్టడీ అనేది పబ్లిష్ చేయడం జరిగింది బై నేచర్ జియోసైన్స్. So it explores 22,000 years of Indian summer monsoon variability and ఈ ఇండియన్ సమ్మర్ మాన్సూన్ యొక్క వేరియబిలిటీ యొక్క ఇంపాక్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న మెరైన్ ప్రొడక్టివిటీ పైన ఎంత ఉందని ఇది స్టడీ చేయడం జరిగింది. సో ఈ స్టడీ అనేది ఇండియా, చైనా, యూరోప్ అండ్ యుఎస్ఏకి సంబంధించిన సైంటిస్ట్ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టడీలో భాగంగా ఏంటంటే దే హావ్ రీకన్స్ట్రక్టెడ్ రెయిన్ఫాల్, ఓషన్ టెంపరేచర్ అండ్ surface mixing changes. So over all these years summer monsoon variability లో భాగంగా రెయిన్ఫాల్ యొక్క చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఓషన్ టెంపరేచర్ ఏ విధంగా చేంజ్ అయింది అండ్ సర్ఫేస్ వాటర్ మిక్సింగ్స్ ఏ విధంగా చేంజ్ అయ్యాయి. సో వీటన్నిటిని స్టడీ చేయడం జరిగింది. అండ్ మెరైన్ ప్రొడక్టివిటీ అంటే ప్లాంక్టన్ గ్రోత్. సో దిస్ ఇస్ డైరెక్ట్లీ లింక్ టు మాన్సూన్ స్ట్రెంగ్త్.
సో దిస్ రెగ్యులేట్స్ న్యూట్రియంట్ మిక్సింగ్ అండ్ aquatic ఫుడ్ చైన్స్. మెరైన్ ప్రొడక్టివిటీ అంటే ప్లాంక్టన్ యొక్క గ్రోత్ ని మనం స్టడీ చేసినట్లయితే మనకి మొత్తం ఈ ఆక్వాటిక్ ఫుడ్ చైన్స్ అంతటినీ కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు, బికాస్ ఇట్ రెగ్యులేట్స్ ద న్యూట్రియంట్ మిక్సింగ్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ బేసిక్స్ లో భాగంగా ఈ ఫుడ్ చైన్స్ గురించి చదువుకుని ఉంటారు. సో హోప్ యూ రిమెంబర్ దాట్. If you don't, please do go through your basics, brush up your basics regarding the concepts of food chains, food web, etc. So now, what is the significance of this study? It is vital for coastal food security. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ రీజన్ అనేది గ్లోబలీ అంటే మొత్తం వరల్డ్ లో ఉన్న ఫిషరీ అవుట్పుట్ లో ఆల్మోస్ట్ 8% ఇస్తుంది, డిస్పైట్ కవరింగ్ లెస్ దాన్ 1% ఆఫ్ ఓషన్ ఏరియా. సో ఏరియా పరంగా చూసినట్లయితే ఇది లెస్ దాన్ 1% ఏరియానే కవర్ చేస్తుంది. బట్ గ్లోబల్ గా మనం ఫిషరీస్ అవుట్పుట్ చూసినట్లయితే దానిలో ఆల్మోస్ట్ 8% దీని నుండి కాంట్రిబ్యూట్ అవుతుంది. అండ్ మెనీ కోస్టల్ పాపులేషన్స్ డిపెండ్ ఆన్ ఇట్. కోస్టల్ ఏరియాస్ లో చాలా మంది దీనిపైన డిపెండ్ అవుతున్నారు. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓషన్ మాన్సూన్ లింకేజెస్. ఇటువంటి ఒక స్టడీ చేయడం వలన మనకు ఓషన్ కి అదేవిధంగా మాన్సూన్ కి ఉన్న లింకేజ్ అనేది తెలుస్తుంది. సో హిస్టారికలీ ఈ ఓషన్ కెమిస్ట్రీని మనం రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు మాన్సూన్ వల్ల ఎటువంటి మెరైన్ షిఫ్ట్స్ జరుగుతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ సపోర్ట్స్ క్లైమేట్ మోడలింగ్. సో ఇట్ హెల్ప్స్ రిఫైన్ ప్రెడిక్టివ్ మాన్సూన్ మోడల్స్, ఎస్పెషలీ as climate change increases the risk of extreme rainfalls and dry spells. సో రీసెంట్ టైమ్స్ లో ఈ క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల ఏంటంటే మనకు ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఆర్ ఎల్స్ కొన్ని రీజన్స్ లో మనకి డ్రై స్పెల్స్ అంటే అసలు రెయిన్ ఫాలే లేకుండా ఉంటుంది. అయితే మనకు ఎక్కువగా రెయిన్ పడుతుంది లేదా రెయిన్ అసలు ఉండడం లేదు. ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనేవి చూస్తున్నాం మనం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రెడిక్టివ్ మాన్సూన్ మోడల్స్ ని బిల్డ్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. దెన్ గ్లోబల్ సైంటిఫిక్ కొలాబరేషన్. సో దీనిలో భాగంగా మోడర్న్ శాటిలైట్ డేటా అండ్ ఓషన్ డేటాని కంబైన్ చేయడం జరుగుతుంది విత్ జియోకెమికల్ ఓషన్ రికార్డ్స్. సో దీని ద్వారా ఏంటంటే ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ కి సంబంధించిన క్రెడిబిలిటీ అదేవిధంగా స్కోప్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇట్ రివీల్స్ మాన్సూన్ సెన్సిటివిటీ టు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వలన మాన్సూన్స్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయి, వాటి యొక్క సెన్సిటివిటీ ఎంతవరకు ఉందనేది మనకి తెలుస్తుంది. సో ఇట్ షోస్ హ్యావ్ బోత్ స్ట్రాంగ్ మాన్సూన్స్ అండ్ వీక్ మాన్సూన్స్. They can cause disruptions in vertical nutrient transport, affecting entire marine ecosystems. సో గ్లోబల్ వార్మింగ్ వలన ఈ మాన్సూన్ సెన్సిటివిటీ ఎంతవరకు ఉంది, స్ట్రాంగ్ మాన్సూన్స్ లేదా వీక్ మాన్సూన్స్ ఉండడం వలన ఓషన్స్ లో మనం చూసినట్లయితే వర్టికల్ గా న్యూట్రియంట్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఈ వర్టికల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, దాని వలన ఎంటైర్ మెరైన్ ఎకోసిస్టమ్ అంటే ఇక్కడ ఉండే ఫిషెస్ అయి ఉండొచ్చు, అదర్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, వీటన్నిటినీ కూడా మనం స్టడీ చేసే అవకాశం ఉంటుంది. సో దాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టడీ. Here is our last article for today. US puts India back on IPR watch list. So let's have a look at this article. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టిఆర్ ఇండియాలో ఇనాడిక్వేట్ ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది అనే రీజన్ వలన ఇండియాని 2025 స్పెషల్ 301 ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. రైట్. సో ఇండియాలో మన ఐపీ ఫ్రేమ్వర్క్ ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇండియా ఇస్ ఫ్లాగ్డ్ ఫర్ వేగ్నెస్ ఇన్ పేటెంట్ లా. సో మన పేటెంట్ లా కొంచెం వేగ్ గా ఉంది, అంటే అంత క్లియర్ గా క్లారిటీతో లేవు మనకుండే ప్రొవిజన్స్. దాంతో పాటుగా ట్రేడ్ సీక్రెట్ ప్రొటెక్షన్ కూడా వీక్ గా ఉంది. అండ్ ఐపీ ఇంటెన్సివ్ గూడ్స్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అనాథరైజ్డ్ యూజ్ కూడా జరుగుతుంది. రైట్. అండ్ మన కంట్రీతో పాటు ఈ లిస్ట్ లో ఉన్న అదర్ కంట్రీస్ ఏంటి అంటే చైనా, రష్యా, ఇండోనేషియా, అర్జెంటీనా, వెనిజులా. అండ్ దీంతో పాటుగా విత్ ఓవర్ 25 nations they were monitored. సో వాట్ ఈస్ దిస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్? సో ఇండియాని ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో పెట్టారు అని మనం చెప్పుకున్నాం. సో ఏంటి ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే దీన్ని ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఇష్యూ చేయడం జరుగుతుంది అండర్ స్పెషల్ 301 రిపోర్ట్. సో ఈ స్పెషల్ 301 ఏంటంటే ఇది యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 301.
దీని యొక్క పర్పస్ ఏంటంటే ఏవైతే కంట్రీస్ వాళ్ళ యొక్క కంట్రీలో అడిక్వేట్ ఆర్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కి సంబంధించి దానికి కావాల్సిన ప్రొటెక్షన్ అనేది అయితే ఇవ్వట్లేదో ఆ కంట్రీస్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆర్ దోస్ కంట్రీస్ విచ్ ఫెయిల్ టు ప్రొవైడ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ మార్కెట్ యాక్సెస్ టు యుఎస్ పర్సన్స్ రిలయింగ్ ఆన్ ఐపీ ప్రొటెక్షన్, రైట్. సో ఇటువంటి కంట్రీస్ ని ఐడెంటిఫై చేయడమే దీని యొక్క పర్పస్. అంటే ఏదైతే కంట్రీస్ లో ఐపీఆర్ కి సంబంధించి ప్రాపర్ ప్రొటెక్షన్ లేదు అనే కంట్రీస్, దాంతో పాటుగా యుఎస్ పర్సన్స్ ఎవరైతే ఐపీ ప్రొటెక్షన్ మీద రిలై లేదా డిపెండ్ అయి ఉన్నారో వారికి ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వకపోయినా అటువంటి కంట్రీస్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ద కంట్రీస్ ఆన్ ప్రయారిటీ వాచ్ లిస్ట్? సో కొన్ని కంట్రీస్ ని ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో పెట్టారు అని మనం చెప్పుకున్నాం. అండ్ రీసెంట్ గా ఇండియాని కూడా ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో పెట్టారు. సో దాని యొక్క ఇంప్లికేషన్ ఏముంటుంది? దానివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్కిల్స్ లో ఆ కంట్రీ యొక్క రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ దాని వలన ఆ కంట్రీకి అండ్ వేరే ఏదైనా కంట్రీతో ఉన్న బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బైలేటరల్ ట్రేడ్, బై అంటే టూ కంట్రీస్, ఏదైనా టూ కంట్రీస్ మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ లేదా ట్రేడ్ డీల్స్ ఉన్నట్లయితే ఈ విధంగా రెప్యుటేషన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ రెండు కంట్రీస్ మధ్య ఉన్న ట్రేడ్ నెగోషియేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి కూడా ఒక బ్యారియర్ గా మారుతుంది, ఎస్పెషలీ ఇన్ సెక్టర్స్ విచ్ ఆర్ రిలయంట్ ఆన్ ఐపీ ప్రొటెక్షన్ లైక్ ఫార్మా సెక్టర్, మీడియా సెక్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి సెక్టర్. ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ పైన డిపెండ్ అయిన సెక్టర్స్. సో అటువంటి సెక్టర్స్ లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రావడానికి ఆ అవకాశాలు అయితే తగ్గుతాయి, ఎందుకంటే కంట్రీ యొక్క రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఆటోమేటిక్ శాంక్షన్స్, బట్ ఇట్ కెన్ లీడ్ టు ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ప్యూనిటివ్ టారిఫ్స్ అండర్ ద యుఎస్ లాస్. సో ఈ విధంగా ఒక కంట్రీని ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా శాంక్షన్స్ అయితే పడవు, బట్ దీనివల్ల ఏంటంటే అండర్ అదర్ యుఎస్ లాస్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్యూనిటివ్ టారిఫ్స్ అంటే పనిష్మెంట్ లాంటి, పెనాల్టీస్ లాంటి టారిఫ్స్ అనేవి కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఏదైనా కంట్రీ కనుక ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో ఉన్నట్లయితే దానికి ఉండే implications. So that is all about the articles of today. So hope you have liked this video. If you like this video, please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. And thank you so much for watching this session. Bye bye.